ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. కరుణా సంపన్నుడా వాత్సల్య పూర్ణుడా సదా నిలుచును నీ కృపా. కరుణా సంపన్నుడా వాత్సల్య పూర్ణుడా సదా నిలుచును నీ కృపా. దీర్ఘాయువుతో మేలులు చూపి నన్ను దీవించావు. దీర్ఘాయువుతో మేలులు చూసి నన్ను దీవించావు. నా కోట నీవే, నా కేడము నీవే, నా కోట నీవే, నా కేడము నీవే. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. మరచిపోతున్నా స్నేహం విడిచి వెళుతున్నా నా చేరువైనది నీవేనయ్యా. లోకం మరచిపోతున్నా స్నేహం విడిచి వెళుతున్నా నా చేరువైనది నీవేనయ్యా. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనన్నావు. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనన్నావు. ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు. ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము. నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము. ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే. ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే. ఆరాధించేదా నా జీవిత కాలము. ఆరాధించేదా నా జీవిత కాలము. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు. నేనెంతటి దానను నీ దయ పొందుటకు
మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదామండి. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. చెప్పుకొనొచ్చు. కూర్చుందామండి, అందరం కూర్చుందామండి. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆయన ఆశీర్వదించునుగాక. మరి చెప్పే నాలో ఏమీ లేదు కానీ ఉచ్చరించిన ఆయన నామంలో సమస్తం ఉండినదండి. మరి ఎంతమంది గడిచిన మంగళవారం ఆరాధన ఆనందించారా? ఎంతమందికి నచ్చిందో? ఎంతమందికి ఆ వర్తమానం కొత్త వర్తమానంలో అనిపించింది? ఎంతమందికి ఆ వర్తమానం కొత్త వర్తమానం, ఎప్పుడైనా వర్తమానం అనిపించింది? ఇంకా నేను చేతులన్నీ చూడలేదండి. చాలా చేతులు ఉన్నాయి కానీ చాలా చేతులు ఎత్తలేదు. వాస్తవానికి మీరు కానీ మెసేజ్ బుక్ చదివితే అది వాస్తవానికి కొత్త వర్తమానం కాదు. అది ఆయన ఇక్కడ చెప్పిన ప్రతి అక్షరం వర్తమానం బుక్లేదు. అది మీరు కానీ దాహం అనే వర్తమానం చదివితే, దాహం అనే వర్తమానం ఆయన ఇక్కడ చేసిన పని ఏంటంటే ఆ వర్తమానాన్ని ఆయన ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ, ఆయన వాడిన ఎగ్జాంపుల్స్ కూడా వర్తమానం బుక్లేవే. ఆయన ఇంచు కూడా బయటికి వెళ్ళలేదు. కానీ విచిత్రం ఏంటంటే విన్న వర్తమానమే వెనకాల దేవుడి శక్తి అలా ఉండి ముందుకు నడిపిస్తూ ఉంది. ఒక్కొక్కరి ప్రీచింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది విని చాలామంది అనుకున్నాను, నేను అసలు అద్భుతంగా ఉందంటే నేను అనుకున్నాను. వాస్తవం నిజంగా దేవుడి నడిపింపు చాలా బాగుందండి. ఎవరైనా దాన్ని అనుభవించగలిగారా? అది తిరిగి మళ్ళా పిలిచినట్టు అనిపించింది. అయితే వాస్తవానికి ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నా అనుకున్నా, చాలామంది మెసేజ్ బుక్ చదవలేదని అప్పుడు అర్థమైంది నాకు. మీరు చదివితే ఫస్ట్ నుండి చివరి వరకు, అసలు బ్రదర్ తీసుకున్న ఆఖరికి బాబుదీప నెల చర్చిలో మెసేజ్ చెప్పినప్పుడు కూడా ఆయన అసలు అది నిజంగా చెప్పండి అదొక గిఫ్ట్. అది మెసేజ్ బుక్ తీసుకొని బుక్లోదే చెప్పుకుంటూ వెళ్తున్నా అది కొత్తగా అనిపిస్తుంది అంటే అదొక తలాంత. అది కానీ దేవుడు చాలా బలంగా ఆయన వాడుకున్నారండి. ఆయన గురించి సాక్ష్యం విన్న తర్వాత అంటే మరి జిజాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళు మంచి సాక్ష్యం ఆయనకు ఉంది. ఆయన చాలా ధనికుడు. ఎంత ధనికుడు అంటే కనీసం మా ఊహలకు కూడా అందడు. ఆయన కొన్ని కోట్లకు అధిపతి. ఆయన కింద మేనేజర్లో 300 మంది ఉంటారంట. ఇంకా మిగతా చెప్తే మీరు నేనే అసలు ఆశ్చర్యపోయిన, ఏంటి ఇవన్నీ ఈయన గురించి చెప్తాను. చాలా ఇంకా నేను ఒకవేళ విడిగా చెప్పగలిగితే అది చెప్పేదే కాదు నాకు తెలియదు, కానీ చాలా ధనికుడు ఆయన. ఆషామషి కాదు అసలు. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి తగ్గించుకోవడం కూడా అది కేవలం దేవుడు పెట్టిన ప్రేమే అయి ఉండాలండి. చాలా ధనికుడు అతని మాటకి. కానీ ఎక్కడ విన్న సాక్ష్యం ఏంటంటే అతను ఎక్కడ ఆ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆ గర్వం అనేది ఎక్కడ ఆయన చూపించారు. ఆయన చాలా హంబుల్గా ఆయన వెళ్ళారు. మరి దేవుడు ఎంతో దయ చూపించాడు ఆయన విషయంలో. మరి దేవుడే ఎప్పుడు చాలామంది ప్రీచర్లు వస్తారు, కానీ గడిచిన వారంలో నేను మాట్లాడుతూ ఉంటే ఒక విషయం నాకు చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. మరి మనం నిలబడాలంటే కేవలం దేవుడు కృప చూపించాలండి. ఈ వర్తమానంలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ప్రీచర్లు, వాళ్ళు మన ఇండియాలో ప్రవక్త గురించి అవును అని కూడా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఈ రోజున వాళ్ళ వర్తమానంలో లేరు అనే విషయం తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్పే అంటే వాళ్ళ ప్రీచింగ్ 3 గంటలు ఉంటుంది. ఈ వర్తమానంలో ప్రీచింగ్ వాళ్ళు చెప్పే పావు గంట వర్తమానం మనకు అర్థం కావాలంటే 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని. ఎంతో లోతైన వర్తమానం చెప్పే సావుకులు వాళ్ళు. నేను అంటే విడిగా చెప్పంటే వ్యక్తిగతంగా నేను వాళ్ళ ప్రసంగాలు ఇష్టపడేవాడిని. దేవుడు మంచి తలాంతి ఇచ్చాడు. కానీ గడిచిన దినాల్లో కొన్ని విన్న తర్వాత అందుకేమో బహుశా ఎత్తుపట్టు జరిగేటప్పుడు కొద్దిమందే ఉంటారని చెప్పింది. ఆ వ్యక్తి అసలు ఎట్లా వర్తమానం అయితే విన్న తర్వాత మరి మనం ఉంటామో మనం పడిపోతామా అంటే మీరేం చెప్తారు? ఎందుకు వచ్చామో తెలీదు. ఏ దేవుడు తెప్పించాడో ఆ దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. మన శక్తి, మన టాలెంట్ అంటే మన నాలెడ్జ్ మీద ఆధారపడేదానికన్నా ఒక పాస్టర్ గారు ఒకసారి చెప్పారు ఒక విషయం, ఈ వర్తమానంలో నీకు అర్థమైన అర్థం కాకపోయినా ఆమెను చెప్పాను. ఎందుకంటే ఒక విషయం తెలుసు ఏమనంటే వర్తమానం నిజమైన విషయం నాకు తెలుసు, అదేదో హృదయంలో తాకింది కనుక నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ వర్తమానం అవతల చేర్చదన్న విషయం ఒకటి తెలుసు. ఎందుకంటే విషయాన్ని తెలియవంటే చాలా విషయాలు మనకు తెలియవండి. ఒకళ్ళు ఇక్కడ ఉన్న అందరు చాలామంది సీనియారిటీ ఉండుండో చేదున్నా ఒకటైతే నేను ధైర్యం చెప్పగలను, అందరికీ పాయింట్లు అన్నీ తెలుసు అని చెప్పడానికి లేదు.
మనకు తెలియంది చాలా ఉంటుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్కి లోపలికి తీసుకెళ్లారట. ప్రతి వెళ్ళినోడు అందరూ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతున్నారంట వెనక్కి. చివరికి ఒకడు పాస్ అయ్యాడట. పాస్ అయిన తర్వాత అతన్ని పిలిచి అడిగారు, నువ్వు లోపలికి వెళ్ళి ఏం జవాబు చెప్పావంటే 18 క్వశ్చన్లు అడిగితే 16 క్వశ్చన్లకి నాకు తెలీదు అని ఆన్సర్ చెప్పాడంట. అందుకు ఇచ్చారు అతనికి ఉద్యోగం. కారణం ఏంటంటే అతను నేనేదో ట్రై చేస్తాను, నాకేదో వచ్చని చెప్పుకోవడానికి ప్రయత్నించట్లా, నాకు రాదు, తెలీదు, నాకు రాదు. అక్కడ ఇంటర్వ్యూ చేసే అతని ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నాకు తెలియదు అంటాడో, ఒకవేళ తెలుసు అంటే ఇంత తెలుసు అంటే తెలుసుకోవాల్సింది ఇంత ఉంటుందంట, ఒకవేళ మనం ఇంత తెలుసు అంటే తెలుసుకోవాల్సింది అంత ఉంటుందంట. ఇప్పుడు వచ్చే అతనికి ఏంటంటే నాకు తెలియదు, అది తెలుసుకుంటా చెప్తే. అదే కానీ నాకు అన్నీ తెలుసు అంటే ముందున్న వాళ్ళందరూ అందుకే. ఈ వర్తమానంలో మనకేం కావాలంటే నీకు ఈ విషయం తెలుసు అంటే, ఒక ప్రీచర్ ఆయన చెప్తా, ఈ రోజున జనాలకి నాకు తెలియదు అని చెప్పే ధైర్యం లేదంట జనాలకి. విన్నారండి ఇది ఎంత మాట బాగుందో. గొప్ప ప్రసంగికుడు ఆయన ఏమన్నారంటే, ఈ రోజున ఎంటైర్ మెసేజ్ కేవలం విశ్వాసులు కాదు, ప్రీచర్లకు కూడా కొన్ని క్వశ్చన్లు అడిగితే తెలీదు అని చెప్పే ధైర్యం లేదంట. తెలియదు అని చెప్పడానికి ధైర్యం కావాలా? నిజంగా ధైర్యం కావాలా? ఎందుకంటే గుడ్డోని బాగు చేసిన తర్వాత అతను అడుగుతున్నారు, ఈయన గురించి నువ్వేం సాక్ష్యం చెప్తావు, ఈయన ఎవరు అంటే, ఆయన ఎవరో ఏంటో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఒకటి తెలుసు, ఆయన నన్ను స్వస్థపరిచాడని తెలుసు, ఆ సాక్ష్యంతో మాత్రం నిలబడతాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలని కోరుతున్నారు, ఇతనేమన్నా నాకు తెలియదు అని చెప్తున్నాడు. తెలియకపోయినా లోపల ఏదో విశ్వాసం అతను అంటు పెట్టుకుని ఉన్నది. దేవుడు దయ చూపించి మనల్ని చివరి వరకు ఆయన ఈ మార్గంలో తొట్టిల్లిపోకుండా ఆయన దయ చూపించిన కాక నాకు భయం అనిపించలేదండి. ఎప్పుడైతే అలా కొంతమంది వెనక్కి జారారని విన్నప్పుడు నాకు భయం అనిపించింది. అంటే ఈ వర్తమానం అంటే చెప్పాలంటే కొన్నిసార్లు ఇది మనందరికీ ఉపయోగపడే విషయం. ఇది సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ కొన్ని మన పర్సనల్ లైఫ్లో కొన్ని బలహీనతలు ఎవరొకరికి ఉండుండొచ్చు. ఇలా వ్యక్తిగతంగా ఉన్న దేవుడు సరిచేసి వాడుకోగలుగుతాడండి. కానీ వర్తమానమే తప్పితే ఇంక చేయగలిగింది ఏమీ లేదు. వర్తమానమే తప్పి అంటే ఈ వర్తమానం తప్పు అని చెప్పాడంటే ఇంకా ఆ వ్యక్తిని సరిచేయగలిగింది ఇంకేమీ లేదు భూమి మీద. ఎందుకంటే మనం హెబ్రీలకు రాసిన పత్రికలో చదువుతాం, అతను మారు మనసు పొంది పరిశుద్ధాత్మ వరములను రుచి చూసిన తర్వాత అది ఇంకా దేవుడు ఎంతో దయ చూపిస్తే కానీ వాళ్ళు తిరిగి రావడం అనేది జరుగుద్ది. కానీ ఇంకా వాళ్ళకి కావాలని ఇది తప్పు అంటే వాళ్ళకి క్షమాపణ కూడా కష్టం. అది ఎంతమంది ఆనందంగా ఉన్నారు? దేనికి ఆనందంగా ఉన్నారు? క్యాడిలా కారు లేదు, BMW కారు లేదు, కిలోల బంగారం లేదు ఇంట్లో, పోనీ బీరువాళ్ళ నిండా డబ్బులు లేవు, పోనీ జేబుల నిండా ATM కార్డు లేదు, ఒకవేళ కార్డు ఉన్నా కార్డు నిండా బ్యాలెన్స్ లేదు. కానీ ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే అతిశయించోడు ఒకదానికి అతిశయించాలంట, యేసు ప్రభువుని దేవుడిగా కలుగున్నందుకు అతిశయించాలంట. ఈరోజు మనం అతిశయించాలంటే ఒకటే అండి, ఏమీ లేదు కానీ ఒక నమ్మిక మాత్రం ఉంది, ఆయన మనతో ఉన్నాడని చెప్పి. ఆ ఒక్క నమ్మిక ఎంత దూరమైనా మనల్ని తీసుకెళ్తుందండి. నిజంగా తీసుకెళ్తుందా? ఆ ఒక్క నమ్మికే ఈ యోహాన్ని ఎవరైతే ప్రకటన గ్రంథం రాశారో ఆ యోహాన్ని ఒంటరిగా నిలబెట్టింది. ఎక్కడ? అందరూ ఉన్నప్పుడు కాదండి, ఎవ్వరూ లేని స్థానంలో పద్మాసు దీపంలో నిలబెట్టింది. కారణం ఏంటంటే అతనికి ఒక నమ్మిక ఉంది. నువ్వు యేసు ప్రభువుని చూసావంటే నేను ఆయన్ని చూశాను. ఆయన చనిపోయినప్పుడు చూసావా? నేను చనిపోయిన తర్వాత చూశాను. యోహానుకున్న వివరం చాలా వ్యత్యాసం ఏందండి. మీరు పౌలుతో మీరు గమనిస్తే, పౌలు యేసు ప్రభుని ఎలా ఎరిగి ఉన్నాడంటే, ఎప్పుడైతే ఆ గుర్రం మీద అతను వెళ్తా పరిగెడతా అంటే క్రైస్తవులు హింసించడం కోసం వెళ్తున్నాడో దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే అగ్నిస్తంభంగా తాకితే ఆ యేసు ప్రభుని మాత్రమే చూశాడు. పౌలుకి అది మాత్రమే, అంటే అక్కడి వరకు ఉన్నది పౌలుకి. కానీ నేను వీరిలో ఎవరు గొప్ప అని నేను చెప్పట్లే, కానీ యోహానుది కొంత భిన్నంగా ఉంది. ఎందుకంటే పరిచర్లో ఎప్పుడు ఒకరికంటే ఒకళ్ళ గొప్ప అనేది ఉండదంట, భిన్నమైన పరిచర్లు ఉంటాయట. ఎంతమందికి అర్థమైంది విషయం? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు గొప్ప? ప్రీచర్ గొప్ప, సింగర్ గొప్ప అంటే సింగర్ గొప్ప కాదు, ప్రీచర్ గొప్ప కాదు. ఇవ్వబడిన పరిచర్యలు భిన్నమైనవి. ఇవి ప్రతి పరిచర్య ఎవరిదంటే ఆయన ఇచ్చినదే అట. అయితే పేతురుకి యోహానికి పౌలుకి చిన్న వ్యత్యాసం ఏంటంటే, పౌలు అంటే యేసుప్రభు శరీరంతో ఉన్నప్పుడు కలిశాడని మనం ఎక్కడ చదవం. కానీ యోహాన్ని మీరు గమనిస్తే యేసుప్రభు గలిలయ తీరాల్లో అలా వెళ్తూ ఉంటే యోహానికి అనుభవం ఉంది. యేసుప్రభు కూర్చొని ఉంటే రొమ్మున అనుకున్న అనుభవం యోహానుకుంది. అదే యేసుప్రభు కల్వరి మీద దీనుడుగా వేలాడుతూ ఉంటే చూసిన అనుభవం ఉంది. ఎంతమంది ఆమెనంటారు? మందిరంలోకి వెళ్ళి తాళ్ళని కొరడాల్లా చేసి కొడితే ఇంకో యాంగిల్ యేసుప్రభులో చూడగలుగుతున్నాడు శరీర దారిగా ఉండినప్పుడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఇదే కళ్ళతో మళ్ళా మరొక యేసుప్రభుని ఆయన చూడగలుగుతున్నాడు. మరొక యేసుప్రభు అంటే వేరే ఆయన కాదు, ఆయననే మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శక్తితో మరలా అతను చూడగలుగుతున్నాడు. అదే యేసుప్రభు వెళ్ళిన పద్మాసు ద్వీపంలోకి వెళ్ళిన తర్వాత
ఆయన్ని ఇప్పుడు భయంకరమైన దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ చూసి ఇప్పుడు మూర్ఛిల్లని వాడిని వల్లే కింద పడిపోయి ఉన్నాడు. పౌలుకి ఇతనికి అంత వ్యత్యాసం చూడండి. కానీ యోహాను ఎవరికి పోలికంటే? ఎంతమంది ఆమెనంటారు? దేవుడు అన్ని రీతిలో దేవుడు మనతో మాట్లాడే దేవుడు అండి. కేవలం అంటే ఆయన మనం బాధలో ఉంటే ఒక తల్లిగా ఆయన ఓదార్చగలిగిన దేవుడు, ఒకవేళ సంరక్షకుడు లేకపోతే కుటుంబానికి యజమానిగా ఉండగలిగిన దేవుడు, స్వస్థపరిచే వాళ్ళు లేకపోతే వైద్యుడిగా దిగిరాగలిగిన దేవుడు, ఒకవేళ మనం కానీ మనకు వ్యతిరేకంగా ఎవరిని నిలబడితే అంతే భయంకరంగా కూడా దిగిరాగలిగిన దేవుడు. ఆయన వధువుతో కేవలం ఒకే రీతే కాదు కానీ అన్ని రకాలుగా ఆయన పనిచేయాలని ఇష్టపడుతున్నాడు. మీరెంతమంది ఇష్టపడుతున్నారు ఆయన మనతో పనిచేయాలని? అయితే నా అంశం చాలా చిన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గడిచిన మంగళవారం మీరు విన్నారు కదా, డానియల్ పాస్టర్ గారు ఎలా చెప్పారు. నేను కూడా అలాగే మెసేజ్ బుక్లో ఉండి చదువుకుంటూ వెళ్ళిపోతానండి. నా దగ్గర చాలా చిన్న వర్తమానం ఉంది. నేనేమన్నా డెసిషన్ తీసుకున్నా అంటే, ప్రభువా ఇక మీదట డానియల్ పాస్టర్ గారు చెప్పిన తర్వాత గంట వర్తమానం అందరికీ నచ్చింది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వర్తమానం ఆయన లోతుగా చెప్పాలా. రెండో కారణం, ఆయన గంటే చెప్పారు. ఇది ఓపెన్ సీక్రెట్. అవునా కదా అండి? చాలామంది బాగుంది కానీ మీరు గమనించండి, నాకు నిజం అనిపించింది. నిజమే కదా, మనం కూడా గంట ప్రీచింగ్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. కానీ మొన్న ఒక రోజున నేను స్నానం చేసి లోపలికి వస్తున్నా, మెసేజ్ ఆడియో వినబడుతూ ఉంది. దాంట్లో ప్రవక్త చెప్తున్నాడు, అలారం అనే దాని గురించి చెప్తున్నాడు. అది ఆయన ప్రవక్త. అంటే మనం పనుకునేటప్పుడు అలారం పెడతాం కదా, అలారం ఎప్పుడైతే క్రింగ్ క్రింగ్ అని మోగుతూ ఉంటుందో మనం ఏం చేస్తామంటే, ఇది అందరికీ ఉన్న ఎక్స్పీరియన్సే, నిదానంగా చేయి దాని మీదకి వెళ్ళి ముందేమనిపిస్తుంది అంటే అది మోగంగానే ఫస్ట్ రింకే మోగిపోయి ఏదో లేచిపోయి ఏదో చేయాలనిపిస్తుంది. కానీ వాస్తవానికి మనకన్నా ముందు ఎవరు రెస్పాండ్ అవుతారంటే, ఇలా రెస్పాండ్ అయ్యి ఆపుద్ది. దీనిలో ఆపంగానే మనందరూ, ఇది ఒకరి విషయం కాదు, అందరి అనుభవమే. 5ంటికి లెగాలంటే 3:30కి ఒకటి, 4:15 ఒకటి, 4:00 ఒకటి, 4:15 4:30 ఒకటి, 5:15 5:00. కానీ మనం లేచేది 5:30, 5:15 6 ఎంతైనా అయి ఉండొచ్చు. అయితే ఎలా అయితే ఈ క్లాక్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే దాన్ని ఇలా ఆపుతూ ఉంటే అది మళ్ళీ కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మెలకు వచ్చి ఇప్పుడు లెగాలి కాదని మళ్ళీ ఆపుతాం. ఎలా అయితే ఉంటుందో వాస్తవానికి మన చుట్టూ జరిగే పరిస్థితులు కూడా అలాగే మోగుతున్నాయట. ఎంతమందికి అర్థమైందండి? ఎప్పుడైతే మీరు గమనించండి, ఒక కోవిడ్ రాగానే బహుశా ఇప్పుడే ఎత్తబట్ట అనుకున్నాం, అలారంకి లేచాం అందరం. నిదానంగా ఏమైంది, అలారం అయిపోయింది. ఏం లేదులే, చర్చికి వచ్చేసాం, అంతా బాగానే ఉంది, ఇప్పుడు కాదులే ఎత్తబట్ట. ఈ లోపల ఉక్రెయిన్ రష్యా వారు జరగగానే ఇంకో అలారం లేచింది. మళ్ళీ నిదానంగా కంగారు పడిపోయి ఏమన్నా అయిపోద్ది. తర్వాత ఏమీ అవ్వాల, మళ్ళీ ఏం చేసాం, 2 సంవత్సరాలకి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ లోపల ఇజ్రాయెల్ మణిపూర్లో ఇలా జరిగిందనగా ఇంకో అలారం లేచింది మనకి. మళ్ళా సైలెంట్గా ఇంకా టైం అవ్వలేదు. ఇజ్రాయెల్ హమాస్ వారు జరిగింది, అన్ని దేశాలు ఏకమవుతానంటే మళ్ళా ఈ అలారంలు వస్తున్నాయి. కానీ గమనించండి, ఒకరోజు చెవుల అలారం మోగుద్ది, ఆ తర్వాత ఇంకా అలారంలు ఉండవు, ఎత్తపట్ట జరిగి కంప్లీట్ అయిపోయింది. ప్రవక్త ఇది చెప్తా అని ఏమంటున్నాడంటే, ప్రజలు 20 నిమిషాలు వర్తమానం కోరుకుంటారట. ప్రజలకు కానీ అవకాశం ఇచ్చి ఎంతసేపు వర్తమానం అంటే 20 నిమిషాలు వర్తమానం. ఎప్పుడైతే సమయాన్ని తగ్గిస్తూ ఉంటే సంఘం నిద్రపోవడం ప్రారంభిస్తుందట ఆత్మీయంగా. అంటే వర్తమానం ఎప్పుడైతే మనం ఇచ్చేది కొంచెం కుచించి అంటే ఇంకా తగ్గించిస్తూ ఉంటే సంఘం కూడా ఇంకేం కోరుకుంటుందంటే, కాఫీ మా ఇంట్లో పెట్టి అది ఇలా పెట్టి ఇలా తాగుతూ ఉండగానే పాస్టర్ గారు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభము అని చెప్పి ఈ కాఫీ అయ్యే లోపల దేవుడి వాక్యాన్ని దిగుంచునుగాక దిగలిపోవాలనిపిస్తుందట. కానీ వాస్తవానికి నేను ఇక్కడ మీకు చాలా క్యాజువల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఆ వర్తమానంలో ప్రవక్త ఒక మనిషిని మొహం అంటే ఫేస్ టు ఫేస్ గద్దిస్తే ఎంత సీరియస్గా చెప్తాడో దాంట్లో అలా చెప్తున్నాడు ఆయన. ఈ రోజున సంఘంలో అలారం మోగుతుంటే సంఘం ఏం కోరుకుంటుందంటే, ఇంకొంచెం సేపు నిద్ర, ఇంకొంచెం అంటే ఇప్పుడే అలా అనబాకండి, భయపెట్టే బాకండి ఎత్తబొట్టని, కొంచెం కాలం ఉందని అలా కోరుతుందట. కానీ ఆయన అంటున్నాడు, మనం ఏం చేయాలంటే సమయం దగ్గర పడే కొలది ఎక్కువసేపు కూడుకోవాల్సి ఉంటాం, ఎక్కువసేపు ప్రార్థనలో గడపవలసి ఉంటాం, ఎక్కువ వర్తమానం వినవలసి ఉంటాం. ఎందుకంటే మన సిద్ధపరిచేది ఏదంటే, ఇప్పుడు మీ అందరు డౌట్, ఇప్పుడు సుదర్శన్ అంటే ఎంతసేపు ఉంచుతావు అని. నేను ఎక్కువసేపు ఉంచనండి. నా దగ్గర ఉన్న సమయం వరకు కరెక్ట్గా టైం 9 అవుతుంది. 10ంటికల్లా వర్తమానం అయిపోయింది. ఎందుకంటే మనకున్న సమయాన్ని బట్టి నేను ముందుకెళ్తున్నాను. ఎంతమంది నేను ఇంకేమనుకున్నా అంటే, ప్రభువా గంట చెప్పనా లేకపోతే 2 గంటలు చెప్పనా? ఈ లోపల ఏమైనా వచ్చిందో, ప్రభువా నాకు ఈ మధ్య ఎప్పుడు ఒకటి గుర్తొస్తుంది మనకు వాక్యం చెప్పిన తర్వాత నుండి. సంఘంలో నికోలాయితీ క్రియలు ప్రారంభమవడానికి జరిగిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా అండి? ఒక మానవుని ఆలోచన.
అది నాకు విన్న ప్రతిసారి నేను ప్రసంగం చేశాను, కానీ ఎప్పుడైతే అది నాకు జ్ఞాపకం రాగానే మళ్ళీ భయం వేస్తుంది. ఒకవేళ ప్రజలు కోరుతున్నారు నేను సమయం తగ్గిస్తే ఇది దేవుడు ఆలోచన కాదో కూడా తెలుసుకోవాలి. నిజమండి, ఎప్పుడైతే ప్రజలకు అనువుగా ప్రీచర్ మారుతాడో అక్కడ సంఘం పడిపోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు ఎలా మారాలంటే బలిపెట్టంత లెక్కనే సంఘం మారాలండి. ఎందుకంటే స్టాండర్డ్ ఇది, అది కాదు. ఒకవేళ ప్రీచర్ ఎలా మారాలంటే ఇక్కడున్న వాక్య ప్రకారం నేను మారాలి, మీరు ఎలా మారాలంటే దీని ప్రకారం మీరు మారాలి. ఒకవేళ మిమ్మల్ని చూసి ఇది మారిందంటే సంఘం పతనం అవడం ప్రారంభించిందని అర్థం. ప్రభువా దేవుడు అయితే ఇప్పుడు మాటికి ఎక్కువసేపు ఉంచను, ఇది ఉంచే సమయం కూడా కాదు. కాకపోతే మనం ఏమో అంటే అన్నిటికీ అలవాటు పడి ఉండాలి. ఒకవేళ ప్రసంగి కూడా 2 గంటల వర్తమానం చెప్తే మేము గంటే వింటాం అనకూడదు, 2 గంటలకి మనం ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఒకవేళ మనం 10 నిమిషాలు వర్తమానం వినే టైం ఉంటుంది, గంట వినాల్సిన టైం ఉంటుంది, 2 గంటల టైం వినాల్సింది ఉంటుంది. పౌలులాగా రాత్రి ప్రసంగం చేస్తే అప్పుడు అయితే అనుకున్నాడు గంట చెప్తే బాగుండు, మా ఊళ్ళు గంట చెప్తారని. ఏమైపోయాడు? దేవుడు ఎవరు పడిపోకుండా దయ చూపించిన గాక. నా దగ్గర చిన్న వర్తమానం ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు నేను చెప్పాను, ఎటువైపు వెళ్తానో కూడా నాకు తెలియదండి. మరి దేవుడి యొక్క హస్తాలకు అప్పగించి నేను ముందుకెళ్తున్నాను, ఆయన దయ చూపించిన గాక. ఏదైతే మనం చదివిన ఈ స్మరణ సంఘకాలం, స్మరణ గురించి ఎంతమంది గుర్తుంది? స్మరణ అంటే చేదు. స్మరణ సంఘకాలానికి వర్తమానం ఇక్కడ ఎవరు? ఐరేనియస్. అందరు చెప్తారా? ఐరేనియస్ అంటే అర్థం ఏంటి? స్మరణానంగానే అందరం చెప్పేసాం చేదు అని. మరి ఐరేనియస్ అంటే పీస్, సమాధానం అని అర్థం అండి. అయితే యాక్చువల్గా అతను ఏ సమాధానం చేశాడంటే అతను ఉన్న ప్రజలతో అతను ఏ కాలంలో జీవించాడో ఆ ప్రజలకి నిజమైన వాక్యం ఇస్తే, నిజమైన వాక్యం ఎప్పుడు ఏం చేస్తుందంటే దేవుడితో మనం నిజమైన వాక్యం తెలిస్తేనే మనం ఏ రీతిగా నడవాలో మనకు తెలిస్తే దేవుడితో మనకు ఒక సమాధానం అనేది ఉంటుందండి. ఒకవేళ వాక్యాన్ని తప్పి జీవిస్తే ఏమైందంటే దేవుడితో మనకు సమాధానం బ్రేక్ అయింది. కానీ ఐరేనియస్ తన సాయశక్తిలో ఏం చేశాడంటే దేవుడు ఏ వాక్యం అయితే ఐరేనియస్ యొక్క గుండెల్లో ఉంచాడో ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రజల మధ్యలో ఉంచాడు దాన్ని. అలాంటి ప్రసంగికులను బట్టి దేవుడికి కృతజ్ఞతలు ఎంతమంది చెల్లించడానికి ఇష్టపడుతున్నారు? అలాంటి వర్తమానికుడు ప్రతి కాలంలో దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడండి. అయితే ఈ స్మరణ అనే పట్టణాన్ని గురించి చూస్తే ఈ పట్టణంలో 2 ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి, 2 టెంపుల్స్, గుడులు ఉన్నాయి. ఒకటేమో జియస్ అనే దేవుని యొక్క ఆరాధన గురించి ఒకటి, సైబిల్ అనే వాళ్ళ ఆరాధన కొరకు ఒకటి. ఈ 2 దేవాలయాలు ఒక పట్టణం దగ్గర ఉన్నప్పుడు ఈ రెండింటిని కలుపుతా ఒక దారి అనేది మధ్యలో ఉంది. దాన్ని అప్పుడు ఏమనేవాళ్ళంటే అది చాలా సుందరంగా కనబడే దారట, సువర్ణ వీధి అంటారట దాన్ని, గోల్డెన్ వే, బంగారమయమైన దారి లాంటిదని. వాళ్ళు ఏమని ఊహించారంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి దేవతను కలుపుతున్నట్టనే వాళ్ళు చెప్పారు. ప్రవక్త ఏమంటున్నాడంటే అది ఏది జరిగినా కొన్నిసార్లు రాబో రోజులకి కొంత మాదిరిగా జరుగుతూ ఉంటుందండి. ఏదైతే దేవుడిని దేవతని కలపడానికి అని చేశారో ఇది మరియని పూజించడానికి ముందుగా ఈ దారి అనేది అంటే ఇది అంతా ఒక చిహ్నంగా జరిగినదట. అంటే ముందు అదొక సూచనగా కనబడుతుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉందంటే తర్వాత ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అయితే నేను మీకు ఒక నిమిషం నేను సబ్జెక్ట్ పట్టుకోకుండా చెప్తే కానీ అర్థమైంది. ఇప్పుడు 2 టెంపుల్స్ ఉన్నాయి విడివిడిగా, వీటిని కలుపుతా ఒక దారి ఉంది. ఎలా అయితే ఈ రెండింటిని కలుపుతుందో మీరు గమనిస్తే ఎవరైనా ఎప్పుడైనా ఒక్కసారైనా క్యాథలిక్స్ ప్రీచింగ్ ఎప్పుడైనా విన్నారా? మీరు ఎవరన్నా క్యాథలిక్స్ ప్రీచింగ్ ఎప్పుడైనా విన్నారా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాక్యం చెప్పినా వాళ్ళు ఒకటే హైలైట్ చేస్తారు, మానవుడిని దేవుడిని కలిపే మధ్యలో భాగం మనం ఎవరమంటామంటే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చెప్తాం. ఎంతమంది నమ్ముతారు ఆయనే మధ్యవర్తి అని? దేవునికి నరులకి మధ్యలో మధ్యవర్తి ఒకే ఒక్కడు, ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ప్రవక్త బాగా చెప్తాడు, ఎప్పుడైతే ఇదేంటంటే వాస్తవానికి 2 ఆకాశం ఎక్కడో ఉన్నతంగా ఉంది, భూమి ఏమో ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఏదేనులో పాపం జరగనంత వరకు రెండింటి మీద సహవాసం చాలా బాగుంది. ఎంతమంది అవునంటారు? అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన స్వేచ్ఛగా ఏదేనులోకి దిగి వచ్చి ప్రజల ఆదాముతో అవ్వతో ఆయన మాట్లాడగలడు. ఒక సహవాసం అనేది కేవలం దేవునికి ఆదాము అవ్వ అని చెప్పేదానికన్నా ఆకాశానికి భూమికి కూడా ఎంతమంది అవునంటారు? దేనికంటే రెండింటి మధ్యలో పనిచేసేది ఒకళ్ళే, రెండింటి అధికారం ఒకళ్ళ క్రిందే ఉంది, 2 ఒకళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, రెండింటి మధ్యలో అండర్స్టాండింగ్ ఒకటే.
కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిన తర్వాత ఇప్పుడు దేవుడు వెంటనే విడిచి వెళ్ళడం ప్రారంభించాడు ఆయన. అర్థమైందండి? ఆ తర్వాత ఎప్పుడు దేవుడు తను దిగి ప్రజలతో మాట్లాడాలి అంటే ప్రజల్లో చాలామంది దాన్ని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు లేరు. పాపం అనేది ఏమైందంటే దేవుణ్ణి నరుని మధ్యలో వేరు చేస్తే అది గీతలా వెళ్తుంది. అది ఇప్పుడు దేవుడు కానీ ఒక ప్రజల్ని చేరాలి, ప్రజల్ని విడిపించాలి అంటే మధ్యలో ఒకటి ఉన్నది ఏంటంటే పాపం. ఈ పాపం ఎల్లప్పుడూ దేవుని నుండి మానవుని ఎప్పుడు వేరు చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజున ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు, అదే దేవుడు మానవ రూపంగా శరీర రూపంగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగితే, ఎప్పుడు పావురం దేని మీద దిగుద్దంటే గొర్రె మీదకు మాత్రమే దిగుద్దట. ఎందుకంటే రెండింటి మధ్యలో ఉన్న స్వభావం ఒకటే. ప్రవక్త ఏమంటాడంటే ఎప్పుడైతే అలా ఆ పరిశుద్ధాత్మ పౌరం వల్ల దిగిరావడం జరుగుతూ ఉంటే ఈ రెండు కలిసేటప్పుడు ఆకాశం భూమి ముద్దు పెట్టుకున్నట్టు కనబడదట. అంటే అది ఎలా అంటే ఈ రెండు ఏకమైనట్టుగా కనబడుతుందట. ఇప్పుడు ఏకమవుతుందంటే ఒక రోజున వేరైన రోజు ఒకటి ఉన్నదండి ఏదేంలో. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారంటే ఇది కేవలం ఆకాశాన్ని భూమిని కాదు కానీ దేవుణ్ణి ప్రజల మధ్యలో ఇప్పుడు ఆయన మధ్యవర్తిగా ఆయనే నిలబడుతున్నారు ఆయన. అయితే మనమే నమ్ముతామంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మధ్యవర్తి అని నమ్ముతాం. కానీ క్యాథలిక్స్ ప్యూర్గా వారు నమ్మేది ఏంటంటే మరియ మాత్రమే మానవునికి దేవునికి మధ్యలో మధ్యవర్తి అని నమ్ముతారు. గడిచిన దినాల్లో ఒక ప్రీచింగ్ ఒకటి జరిగింది వాళ్ళది. నేను అసలు వేరేదేదో సెర్చ్ చేస్తూ ఉంటే వేరే ఒక తెలుగు క్రిస్టియన్ సాంగ్ కోసం వెతుకుతున్నాను నేను. ఈ లోపల నాకు ఇది కనబడింది. వాళ్ళ ప్రీచింగ్ ఒకసారి మీరు విని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రవక్త 3 చెప్తాడు. పోయిన ఆదివారం కూడా పాస్టర్ గారు ఇక్కడ చెప్పారు సేవకులు. వాక్యంలో ఏమీ కలపకూడదు, ఏమీ తీయకూడదు. 3వది ఇది ఇన్ని రోజులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాక్యానికి ఎన్నడూ తప్పర్థం కలపకూడదట. క్యాథలిక్స్ ఈ రోజున క్రైస్తవ ముక్కలు అవ్వడానికి కలిపినోడొకడు తీసినోడొకడు అంటే తప్పుడుగా దాన్ని అనువాదం చెప్పడం వల్ల ఈరోజు అనేక సంఘశాఖల మధ్యలోనికి వచ్చినండి. ఎంతమందికి 12 మంది వేగులు కనాను దేశంలోకి వెళ్ళింది గుర్తుందా మీకు? అంటే జస్ట్ ఒక 1 minute నేను టైం తీసుకుంటా వాళ్ళ టీచింగ్ మీకు అర్థం కావడానికి. మనం ఏమనుకుంటాం ఇక్కడ కూర్చొని అరే ఏంటి వాళ్ళంత అవివేకంగా ఉన్నారు, నేనైతే అది చదివేసా. వాళ్ళేమో మనం అనుకున్నంత ఫూల్స్ ఏం కాదండి. వాళ్ళు చెప్పాలంటే పరిస్థితుల్లాగా బైబిల్ మొత్తం కంఠస్థపట్టిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడితే మనకున్న నాలెడ్జ్కి మనకున్న జ్ఞాపక శక్తికి అలా తిరిగి ఆన్సర్ కూడా చెప్పలేము మనం. మా చర్చిలో వాళ్ళని కనుక్కుంటాం, తిరిగి వచ్చేస్తాం మనం. ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏదైతే ఎష్కోలానికి ఆ వేగుల వారు వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్షగలను మోసారు, గుర్తుందా? అప్పుడు ఎంతమంది మోస్తారు దాన్ని? 2 మోసారు. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని. 2 మోస్తే ఎప్పుడైతే ఆ 2 ఒక వ్యక్తి అవతల వైపు ఒక వ్యక్తి యువతల వైపు ఉండి ఈ మధ్యలో దీన్ని పెట్టి మోసుకుంటా వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఏం కనబడుతుంది మీకు చెప్పండి మీరే? ద్రాక్ష గుర్తు కనబడుతుంది. అతను ఏం చెప్పారంటే ఏదైతే ఇలా వెళ్తుందో మరియా అనే ఆవిడ్ని మీరు ఎక్కడెక్కడో ఎత్తుకోవాలనుకుంటారు, బైబిల్లోనే ఆవిడ ఉందన్నాడు. మీకు ఇక్కడ మరియా ఏమైనా కనబడుతుందా అని మర్మం చెప్తున్నాడు. దాంట్లో వాళ్ళ మర్మం అనమాట. ఎవరైతే ముందు పట్టుకున్నాడో అతను పిత్ర అంటే తండ్రి, ఓకేనా? ఏదైతే ఈ కర్ర ఇలా ఉండి వెనకాల వైపు పట్టుకున్నాడు కదా అతను పరిశుద్ధాత్ముడు. అర్థమైందండి? ఇప్పుడు ద్రాక్ష గుర్తు ఎవరికి పోలిక? అందరు కలిసి చెప్పండి దాన్ని. కుమారునికి పోలిక అంటే ఇప్పుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకు పోలిక. అది చెప్పిన వివరణ. అయితే దీన్ని ఇప్పుడు అవతల వ్యక్తికి యువతలకి మధ్యలో దీన్ని మోయాలంటే ఒక కాడి లాంటిది ఉంటుంది కదా, అవును కదా అంకుల్? ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళు చెప్పింది అంటే ఆ కాడి ఎవరైనా అడిగారు. అసలు మనకి ఇక్కడ వరకు ఇదే మనకు తెలియదు. అంటే తెలియదు అంటే మరి ఎంత దాన్ని ప్రొఫెషనల్గా మరి దాన్ని తప్పుని అనువాదిస్తారని మనకు తెలియదు. వెనకాల మోసే తండ్రట, ముందు మోసేదేమో పరిశుద్ధాత్ముడు తండ్రట, ఇదేమో యేసుప్రభు అట. ఏదైతే ఎండిన కాడు దాని మీద కాడి కానీ మాను కానీ ఏదైతే ఉంటుందో అది ఎవరో కాదు మరియ యొక్క గర్భం అని చెప్పుకుంటున్నారు దాన్ని. ఎప్పుడైతే ఆ ప్రీచింగ్ వింటా ఉంటే అన్నాడు అందరినీ మీరందరూ ఆ మరియ తల్లికి మీరు వందనాలు చెప్పాలి, అది ఇదే మనం అనుకున్నంత సింపుల్గా ఉండవండి వాళ్ళ టీచింగ్స్. అంటే మనం వెళ్ళిపోయి 2 డిఫరెన్సులు చూపించేసి మారిపోతారు, అంత సింపుల్గా ఉండదు. వాళ్ళు పాతుకుపోయారు వాటిల్లో. దేంట్లో అంటే దొంగ బోధల్లో లోపలికి పాతుకుపోయారు వాళ్ళు. అయితే కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 2 గుళ్ళ మధ్యలో ఏ రోడ్డు అయితే కలుపుతుంది కదా, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. అర్థమైందండి? ఇప్పుడు స్మిర్నాలో ఒక దేవాలయం మరొక దేవాలయం అంటే మధ్యలో ఒక రోడ్డు కలుపుతుంది, దాన్ని సువర్ణ వీధి అందరూ అని విన్నాం మనం. ప్రవక్త చెప్తున్నది ఇది. అయితే ఎలా అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆ దేవుణ్ణి ఈ వధువుని లేకపోతే మానవుణ్ణి ఈ రెండింటిని కలిపి ఆ సువర్ణ ఏదైతే ఆ దారి ఉన్నదో అది మరియా అని చెప్పారట. ఇది ప్రవక్త చెప్తున్నాడు వర్తమానం.
ఆ కాలంలో జరిగే అన్యత్వం రాబో కాలాలకి క్రైస్తవ్యంలో అన్యత్వం వస్తే దాని అర్థాలు తీయడానికి అదొక మాదిరిగా ఉండిపోయినవండి అవి. ఎంతమంది మెలకున్నారు? దేవుడు దయ చూపించిన గాక. అయితే మన మాటకు ఒకటి నమ్ముతాం, ఏ నరుడు దేవునికి నరునికి మధ్యవర్తి కాడు. ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉండాలంటే అవతల వ్యక్తితో మాట్లాడే కెపాసిటీ ఉండగలిగినోడే ఉండాలి. ఎవరు మాట్లాడగలరు? ఆ సింహాసనం ఎంతమంది ఆ సినాయి పర్వతం మీద మండుచో వచ్చి అగ్ని వంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా వీరిని క్షమించని ఎవరు అడగగలరు? ఒకవేళ మీరు అనొచ్చు మోషే అడిగాడు, కానీ వర్తమానం చెప్తాం మోషే కదా, మోషేలున్న క్రీస్తు ఆత్మ చేసింది ఆ కార్యాన్ని. అయితే మధ్యవర్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మధ్యవర్తి. అటువంటి దేవుని గుర్తించాలన్నా వీళ్ళు ఎవరై ఉండాలంటే ఆయన చేత ఎన్నుకోబడిన ప్రజలు మాత్రమే ఆయన మధ్యవర్తి అని గుర్తిస్తారట. వారిలో మనం ఒకళ్ళుగా ఉన్నందుకు దేవుడికి స్తోత్రం అండి. ఎందుకంటే ఒకవేళ మనం ఆ స్థానంలో పుట్టుంటే మనం కూడా అదే వాక్యం చెప్పి ఉండేవాళ్ళం మరొకరికి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క పాపంలో మనం పాలు పంచుకోకుండా సపరేట్ చేసి దేవుడు నిజమైన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. అయితే ఈ ఎవరైనా స్మరణ సంఘకాలం యొక్క సమయాన్ని చెప్పగలరా? 170 నుండి 312 అండి. అయితే ఈ ఏజ్ తర్వాత అంటే లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఎవరన్నా అర్థం చేసుకోలేని వాళ్ళన్నా దయచేసి గ్రహించండి. వర్తమానంలో ప్రవక్తకి ఇప్పుడు యోహానికి చెప్పబడినప్పుడు అది కేవలం ఒక పట్టణంగా చెప్పబడుద్ది యోహానికి చెప్పబడినప్పుడు. కానీ ఈ రోజున మనం వాక్యం వినేటప్పుడు అది కేవలం పట్టణం కాదు. ఏదైతే యేసు ప్రభు చనిపోయినప్పుడు పౌలు దగ్గర నుండి ఇప్పుడు వరకు ఉన్న 2000 సంవత్సరాలు 7 సంఘకాలాలుగా ఉంటాయి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పట్టణం యొక్క లక్షణం కనబడతా ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు మనమున్నది ఏ కాలంలో? మనమున్నది ఏ కాలంలో? కానీ లవోదీకలో ఉంచలేదట. దేవుడు కృపను బట్టి వేరు చేసి బయటికి తీసుకొచ్చాడట మనల్ని. ఆ లక్షణం మళ్ళీ ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈయన ఇప్పుడు ప్రతిసారి ఏమైందంటే చర్చి మీరు ఏ సంఘకాలాన్ని గమనించినా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, మీరు ఏ సంఘకాలం చూసినా ప్రతి సంఘకాలానికి ముందు ఆయన ఇదిగో నేను యేసు ప్రభువుని అని చెప్పరండి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విధంగా ఆయన దైవత్వాన్ని ఆయన వెల్లడి చేస్తూ ఉంటారు. మనకి ముందు తెలియాలంటే మీరు ఫస్ట్ సంఘకాలం చూస్తే ఏముంటుందంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఇలా అని ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడంటే ఎఫెసు సంఘకాలంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందో. కానీ స్మరణ కాలానికి వచ్చినప్పుడు సేమ్ రిపీట్ చేయట్లేదు, కానీ మరొక విధంగా ఆయన మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాడు. మళ్ళీ పెర్గముకి వెళ్తే అదే రిపీట్ చేయట్లా, మళ్ళీ మరొక రీతిగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అయితే నిజంగా ఆయన 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడా? సంచరిస్తున్నాడు. ఎంతమంది అంటారు? ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి ఈరోజు మన మధ్యలో ఉన్నాడండి. ఒకవేళ ఆయన వదిలి వెళ్ళి ఉంటే ఈ సంఘకాలం ముగించబడక మునిపై ఆయన బయట ఉండాలి ఆయన. ఎంతమంది ఆమెనంటారు? ఈరోజు హృదయాలు తడుతూ ఉన్నాడట, ఎవరైనా నాకు తీస్తారా అని. ఎందుకంటే ఎంత రిజెక్ట్ చేసినా ఆయన మాటికి వదిలి వెళ్ళట్లేదట. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు దేవుడు దయ చూపించిన గాక. అయితే ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే, ఒక ఫలం ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటే మీకు విత్తనం ఏ సైడ్లో కనబడుతుంది? మామిడికి పంటికి విత్తనం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుందండి. ఒకవేళ జాంకాయకి ఎక్కడ ఉంటుంది? ఇది ప్రవక్త వివరిస్తుంది, నేను కాదు వివరిస్తుంది. ఎలా అయితే ఒక్కొక్క కాయలో విత్తనమైనది లోన్ ఉంటుందో ఆయన కూడా సంఘం లోపల మాత్రమే ఆయన ఉంటాడట. ఎందుకంటే ఆయన ఎవరంటే నిజమైన విత్తనం. అది నిజమైన విత్తనం ఏం చేస్తుందంటే మరొక విత్తనాన్ని తల్లోండి మళ్ళీ బయటకు తేగలిగిన శక్తి దానికి మాత్రమే ఉంటుందండి. ఒక విత్తనం పాతి పెట్టబడితే ఒక విత్తనం రాదు, అనేక విత్తనాలు అది బయటకు తీసుకొస్తుంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు మన సంకర జాతి ప్రజలుగా చేయలేదు, కానీ మరొకరిని నిజంగానే మనలాంటి జీవన దేవుడు ప్రసరింపజేసే శక్తితో మనల్ని నింపాడండి. పొద్దున కూడా గ్రేప్స్ తింటా అంటున్నా, ఈ మాటకి ఒరిజినల్ గ్రేప్స్ కాదంటున్నా. కారణం ఏంటన్నారు? కారణం ఏంటంటే నాకు పెద్ద ఫ్రూట్స్ గురించి తెలియదు, కానీ దీంట్లో సీడ్ లేదు. సీడ్ ఉంటే ఏమైందంటే ఆ ద్రాక్ష మరొక ద్రాక్షను పైకి తేగలుగుతుంది. ఆమె ఒకవేళ నిజమైన గుర్రం ఏం చేస్తుందంటే ఇంకో గుర్రానికి జన్మనిస్తుంది. ఒక నిజమైన గాడిద ఏం చేస్తుందంటే ఇంకో గాడిదకి జన్మనిస్తుంది. కానీ కన్సర్ గాడిద అటు ఇటు కాకుండా రెండిటితో కలిపి పుట్టింది, తన జీవితాలతో పనిచేస్తుంది, కానీ ఎప్పుడు ఇంకో దానికి మళ్ళా పుట్టుకనివ్వలేదండి. అయితే దేవుడు మనల్ని కంచర్ గాడిదల్లా ఆయన పోల్చట్లేదు, కానీ ఒకప్పుడు గాడిద వంటి జీవితాలు ఇవి. మన కొరకు ఎవరు మెడ విరవబడిందంటే ఆయన మన కొరకు విరవబడిన తర్వాత ఈరోజు విశ్వాసగా ఆయన మార్చిన తర్వాత మళ్ళీ 2 లక్షణాలు, ఒకప్పుడు పాపి ఇప్పుడు ఒక విశ్వాసి, అంత మాత్రమే. కానీ ఎప్పుడు వాక్యాన్ని సంకర చేసే లక్షణం మనలో కోరట్లేదండి ఆయన. దేవుడు అలాగే మన చివరి వరకు ఆయన కాపాడు గాక. ఆయన ఎందుకు మధ్యలో ఉన్నాడంటే ఆయన మాత్రమే ప్రధాన కాపరి. ఆయన కేవలం కాపరి కాదండి, ఇక్కడ నిలబడేది కాపరి.
మీ కుటుంబంలో ఒకవేళ తండ్రి ఏమవుతాడంటే కుటుంబాన్ని మొత్తాన్ని తనుగాస్తూ ఉంటాడు. అవునంటారు కదంటారు, అవునా కదా అండి? అయితే ఈయన కాపరి కాదు, కేవలం ప్రధాన కాపరి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, అంటే అనేక మంది రాజులు ఆయన కింద ఉంటారు. ఆయన అందరినీ గెలిచిన రాజు. ఆయన ప్రధాన కాపరి అంటే అనేక కాపరికి ఆయన మాత్రమే కాపరండి. ప్రతి సేవకుడు ఏమవుతాడంటే, ప్రభువా నేను కాపరిగా నియమించబడ్డా, కానీ నేను నడవలేను, దయచేసి నన్ను నడిపించు ప్రభువా. విశ్వాసం ఏమంటాడంటే, ప్రభువా నన్ను నడిపించు. అందరినీ నడిపించేది ప్రధాన కాపరి మాత్రమే. దేవుడు ఆయన దయ చూపించిన గాక. అయితే ఆయన ఈ సంఘకాలానికి వచ్చేసరికి ఆయన ఏం చెప్తున్నారంటే, నేను మొదటి వాడును కడపటి వాడును, మృతుడనైతేనే కానీ. అలాగే ఉన్నారా? ఆయన మృతుడై అలాగే లేరండి. ఒకవేళ ఆయన మృతుడై ఉంటే మనంత ఫూల్ ఇంకోళ్ళు ఎవరు ఉండరు భూమి మీద. ఎందుకంటే మనం దేనికోసమైతే మన సమయాన్ని వెచ్చిస్తున్నామో, దేనికోసం మనం ఆర్థికంగా వెచ్చిస్తున్నామో, దేని కొరకు మన నిర్ణయాలు వెచ్చిస్తున్నామో, దేని కొరకు మన బతుకును దారపోస్తున్నామో, ఆయన కానీ మరణాన్ని గెలిచి తిరిగి లెగకపోతే మన విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది? సమాధిలోకి పోతుంది. కానీ ఆయన ఏం పరిచయం చేసుకున్నారంటే, నేను ఈరోజు సమాధిలో లేని సంగమా, నువ్వు ఎవరి మీద అయితే నీ పెట్టుబడి పెట్టావో ఆయన సమాధిలో లేడు, కానీ సమాధి గెలిచి పాతాళ మరణం సమస్యని జయించి ఆయన అక్కడ ఉన్నాడు కనుక నీ నమ్మిక తప్పిపోనివ్వకు. నువ్వు ఎవరి మీద నమ్మిక కలుగున్నావు దాన్ని కొనసాగింపజేయి. సమస్యలేనున్నావు, ఎందుకంటే అవన్నీ మరణంతో పాటు ఆగిపోతాయి. కానీ నేను మరణంతో ఆగేవాడిని కాదు, మరణాన్ని జయించి ముందుకు వెళ్ళేవాడిని. ఒకవేళ ఈ సంఘం అదే విత్తనంలో భాగమైతే ఈ సంఘం కూడా మరణంతో ఆగదండి. నిజంగా సంఘం అంటే ఇప్పుడు ఎవరంటే, నేను కేవలం నేను లోకంలో ఉన్నవారి గురించి చెప్పట్లా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు వధువుని మీరు నమ్మగలిగితే, ఇప్పుడు ఆ విత్తనంలో కూడా ఏ శక్తి ఉండదంటే, మట్టిలో మీరు విత్తనానికి ఉండే శక్తి గమనిస్తే, మీరు ఒక పెంకు తీసుకెళ్ళి మట్టి కింద పెట్టండి, ఏమైంది? హ్యాపీగా లోపల ఉంటుంది. ఒక పెన్ను తీసుకెళ్ళి లోపల పెట్టండి, లోపలే ఉంటుంది. ఒక కుక్కని తీసుకెళ్ళి లోపల పెట్టి చచ్చిపోయింది, అలాగే ఉంటుంది. కానీ ఒకే ఒక్కటి లోపల ఉండదు. మీరు పెట్టినప్పుడు అట్లాగే ఉంటుంది అది. కానీ ఎప్పుడైతే నీరు పోస్తా ఉంటే అది మాటికి లోపల ఉండదండి. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులున్నా మాటికి మట్టిని తొలుచుకుంటా పైకి వస్తా, సూర్యుడి కాంతిని చూడడంగా అది బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుని కాంతి వస్తుందో నిదానంగా ఫలాలు ఇవ్వడం ప్రారంభిస్తుందట. ఈరోజు అటువంటి విత్తనంలో ఉన్న శక్తి ఎవరిలో ఉన్నదో, ప్రతి పాపాన్ని జయించుకుంటూ పైకి ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే ఈ సంఘకాలం ఎటువంటిదంటే, చెప్పాలంటే చాలా చాలా కఠినమైన సంఘకాలం అండి ఇది. మనం అనేక వాటి గురించి మాట్లాడతాం. 7 సంఘకాలాలు. ఇది ఎటువంటి కాలం అంటే, ఒక రకంగా చెప్పాలంటే రక్తపాతమైన సంఘకాలం ఇది. ప్రజలందరూ, తల్లులు చనిపోయారు, తండ్రులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, సేవకులు చంపేశారు, విశ్వాసులను చంపారు. సంఘంలో ఎవరెవరు దేవుని కొరకు నిలబడితే అందరిని నరుక్కుంటూ వెళ్ళిపోయిన కాలం అది. రక్తం ఏరులుగా పారింది క్రైస్తవుల యొక్క రక్తం. కానీ అటువంటి సంఘకాలాన్ని చూసినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు దాన్ని చూసినప్పుడు ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నదంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నిజంగా ఆ మాట ఎవరు హృదయాన్ని తాకుద్దా? ఎందుకంటే మనం ఎప్పుడు మనం నడిచే కష్టమైన బాటే చూస్తామండి. కానీ ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో దాని గురించి పూర్తి స్పష్టత నాకున్నది. నువ్వు ఏ సందులు గుండా వెళ్తున్నావో దాని గురించి పూర్తి స్పష్టత నాకున్నది. నీ హృదయంలో ఏ ప్రశ్న ఉన్నదో దాని గురించి పూర్తి స్పష్టత నాకున్నది. నాకు తెలియదని చెప్పట్లేదు, నాకు తెలుసు, స్పష్టంగా తెలుసు ఏం జరుగుతున్నదో. అయితే ఒక 2 నిమిషాలు దీని గురించి మాట్లాడితే, కష్టం, శ్రమలు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుండి 38 వచనాలండి. ముప్పై 33 చదవండి ప్రతి, లేకపోతే మీరు రాసుకునే వాళ్ళు ఉంటే అక్కడి వరకు రాసుకున్నాను. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములో జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. చాలు బ్రదర్. ఇప్పుడు పౌలు వీళ్ళకి చెప్పేటప్పుడు మీకు సమస్యలు తొలగిపోతాయని చెప్పట్లేదండి.
ఒకవేళ దేవుడు అనుమతిస్తే నేను ఈ సబ్జెక్ట్ మీద నిలబడతాను, ఆయన నడిపించినంత వరకు. ఇక్కడ నిలబడిన ఎవరినన్నా నేను ఒకవేళ పిలిచి మీలో కష్టం అనేవాళ్ళు, శ్రమ లేని వాళ్ళు చేయొద్దండి అంటే నాకు తెలిసినంతవరకు ఎవరు చేయలేకదండి. ఇక్కడున్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది. కానీ అందరికీ ఉంటుంది. కానీ అందరి ఒపీనియన్ నేను చెప్పను, అందరికీ ఉన్న నిర్ణయం నేను ఒక్కడిని మాత్రమే ఈ దారి గుండా వెళ్తున్నా, నువ్వు ఈ దారిలోకి వస్తే అర్థమైద్దని ఇంకోలో చెప్తాం. చదువుకుంటే వాడుకుంటే కష్టం వాడుకుంటుంది, ఎదిగే వాడుకుంటే కష్టం వాడుకుంటుంది. విచిత్రం ఏంటంటే క్రైస్తవులకు మాత్రమే కష్టాలు ఉండవండి, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కష్టాలు ఉంటాయి. అయితే ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు వాళ్ళు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక దాన్ని నమ్మితే కష్టం వచ్చిందని దాన్ని విడిచిపెట్టరు. కానీ క్రైస్తవుల్లో చాలాసార్లు జరిగే విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దేవుడు ప్రశ్నించరు. అర్థమైందండి నేను చెప్పింది? వాళ్ళు చాలామంది వాళ్ళు ఏం నమ్ముతారంటే కష్టాలు గుండా వెళ్తే మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు. నేను అందరూ క్రైస్తవులు అని చెప్పట్లేదు, కానీ కొంతవరకు వెనుకజారే వాటిలో ఇదొక కారణం అండి. ఎప్పుడైతే వాళ్ళు దేవుడి కొరకు నిర్ణయం తీసుకుంటే, చాలామంది బాప్తీసం తీసుకోమంటే తీసుకోరు. ఎందుకంటే బాప్తీసం తీసుకుంటే కష్టాలు మొదలవుతాయంట అని ఒపీనియన్ ఒకటి. ఎవరో చెప్తారు బాప్తీసం తీసుకుంటే కష్టాలు మొదలవుతాయి. ఒకసారి ఒక స్త్రీతో మేము మాట్లాడుతూ ఉంటే ఆవిడేం చెప్పిందంటే, మీరు దేవుడిని తెలుసుకున్నారంటే నాకు దేవుడు తెలుసయ్యా, మేము సంఘానికి వెళ్ళే వాళ్ళం, వాక్యం వినే వాళ్ళం, అంతా బాగుంది, మరి ఎందుకంటే మీరు ఇట్లా మొత్తం ఆర్నమెంట్స్ ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు, ఇట్లా ఎందుకున్నారంటే ఆవిడ చెప్పిన కారణం ఏంటంటే, ఒకప్పుడు నేను నిజంగానే సంఘానికి వెళ్ళామని, సంఘం అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం ఆవిడ చెప్తుంది. అయితే ఒకరోజు నా పాస్టర్ గారు అడిగారు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఎవరైనా శ్రమలు పొందడానికి ఇక్కడ రెడీనా అని అడిగారట. అడిగితే చర్చిలో ఎవరు చేయట్లేదంట, ఈవిడే వాళ్ళ హస్బెండ్ మాత్రమే చేయెత్తారట. ఈవిడెత్తుద్దని ఆయనకి తెలియదు, ఆయన ఎత్తారని ఈవిడికి తెలియదు, ఎత్తారు, ఇద్దరు చేతారు. ఎప్పుడైతే మేము చేతులు ఎత్తామో ఆ రోజు నుండి మాకు కుటుంబంలో కనీసం తినడానికి కూడా మాకు లేదు. మేము ఎక్కడికి పోవడానికి మా జోబులో డబ్బులో ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఏం చేయాలన్నా పూర్తి క్లిష్టమైన పరిస్థితి. అందుకొరకే నేను ఏమనుకున్నానంటే విడిచిపెడదాం అనుకున్నదట. నిజంగా విడిచిపెట్టింది ఆవిడ క్రైస్తవాన్ని, పూర్తి ఆర్నమెంట్స్తో వాటితో నిలబడింది. కానీ ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడంటే, మీకు కలిగిన శ్రమను గురించి అయితే మీరు దాని గురించి గర్వంగా ఫీల్ అయి నిలబడాలట. ఇది వినడానికి ఆమె చెప్పే అంశం కూడా కాదండి. అంటే ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుందంటే నాకు చాలా క్లిష్టంగా అనిపించినది. ఏదైతే స్మరణ సంఘకాలంలో ప్రజలు అంతా నలిగిపోతూ ఉంటే ప్రభు అక్కడికి వచ్చి సరే ఇక్కడితో నీ సమస్యలు ఆపేస్తాను, ఇక మీదట నీకు మంచి రోజులని చెప్పట్లేదట. ఆయన ఆపి ఏం చెప్తున్నాడంటే, నీకు జరుగుతున్నది నేను చూస్తున్నా, కానీ ఓపికతో నిలబడు అక్కడ, కేవలం ఓపికతో నిలబడు అక్కడ. ఇది వెంటనే విన్నా మనందరికీ ఏమనిపిస్తుంది అంటే, నిజంగా ఆయన ప్రేమించాడా? ఎంతమంది ఆయన ప్రేమించాడంటారు? నిజంగా ప్రేమించాడంటారా? ఒకవేళ నిజంగా ఒక తండ్రి తన కూతురుని ప్రేమిస్తే, అదే కూతురు ఏమన్నా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి తను చీకటి మార్గాలు గుండా వెళ్తే తండ్రి ఏం చేస్తాడు? వెంటనే వదిలిపెట్టడండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్త్రీ ఏ కోణంలో ఉందో మళ్ళీ విడిపించి బయటికి తీసుకొస్తాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఎలా ఉందంటే, నువ్వు వెళ్ళే చీకటి దారి నాకు తెలుసు, మరణించేటప్పుడు పడే నువ్వు నరకయాత్ర నాకు తెలుసు అన్నాడు. కానీ వెళ్ళి దాన్ని ఆపట్లేదు ఆయన. ఇది ఎట్లా ఉందంటే, జస్ట్ ఒక చిన్నపిల్లాడు ఎప్పుడైతే చీకటి మొత్తానికి భయపడుతూ ఉంటాడో, భయపడేటప్పుడు ఆ పిల్లవాళ్ళు ఎంత భయం అయితే ఉంటుందో, ఆ భయం నుండి విడుదల పొందాలంటే కేవలం తల్లి వెనక నుండి చెప్తుందట కొన్నిసార్లు, నాన్న ఎక్కడో నా భయపడుకో అని. నేను ఉన్నా భయపడకని చెప్పుద్ది. కానీ ఇప్పుడు దీనికి కావాల్సిందంటే వెలుగు వచ్చితేనే ఏమైందంటే దీని ఒక భయం పోయిద్ది, ఒకవేళ చీకటికి భయపడుతూ ఉంటే. కానీ అమ్మ ఏం చెప్పుద్దంటే పక్క నుండి చీకటికి భయపడుకో, నేను ఇక్కడే ఉన్నాను. ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, సమస్యకు భయపడుకో, నేను ఇక్కడే ఉన్నా. ఎంతమంది నమ్మగలుగుతున్నారండి? చీకటి ముగిస్తుందనుకో, మాకు నేనున్నా, నువ్వు నిలబడు దాంట్లో. సుదర్శన్ ఎందుకని దేవుడు కోరుతున్నాడు ఈ రోజు? ఆయన ఒక్కరి నుండి కాదండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆయన కోరుతున్నాడు దాన్ని. ఏమనంటే, నువ్వు వెళ్ళే దారిలో ఖచ్చితంగా నడిచి తీరాల్సిందే. ఇది వినేటప్పుడు నాకు కూడా ఏమనిపించిందంటే, ప్రభువా ఇది నేను వినడానికి తిరిగి ఆమెను చెప్పడానికి అంగీకరించే సబ్జెక్ట్లో లేదు ఇది. మనమేం కోరుతామంటే, ప్రభువా ఆయన శ్రమల నుండి విడిపిస్తాడు, ఆయన కష్టాల నుండి విడిపిస్తాడు, ఇలానే నమ్ముతాం. అలా ఎందుకంటే ప్రతి డినామినేషన్లో అలా చెప్తారు. ఒకవేళ మిమ్మల్ని మెప్పించాలంటే నేను కూడా ఇక్కడ అదే చెప్పాలి. మీరు ఎక్కువ ఆమెను చెప్పాలి, నేనేం చెప్పాలి తెలుసా? మిమ్మల్ని దేవుడు సమస్యలను విడిపిస్తాడు అంటే మీరు ఖచ్చితంగా ఆమెను చెప్తారండి. అది మనందరికీ నచ్చిన సబ్జెక్ట్ అది. కానీ ఇక్కడ ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు, కానీ దేవుడు ఒక అడుగు కూడా వేసి వాళ్ళు విడిపిస్తారని చెప్పట్లేదట.
ఎందుకని అంటారు? కానీ ఒకటి గమనించండి, దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళికతో మాత్రమే చేసే దేవుడు. ఒక ప్రణాళిక ఉంటుందండి ప్రతిదాని వెనుక. అయితే నిజంగా ఆయన ప్రేమించాడంటే దానికి ఒక ప్రశ్నకు మాత్రం ఒక సమాధానం చెప్పగలను. మనందరం గడిచిన వారం అక్కడితో నేను చదివి ఆపేసామండి, గడిచిన బుధవారం కాకుండా అంతకుముందు వారం. ఒక్కసారి మలాకీ గ్రంథం తీస్తారా? చూపించండి. బ్రదర్ 1వ అధ్యాయం దగ్గర చదవండి బ్రదర్. ఏసావు గురించి, యాకోబు గురించి ఉంటుంది. 2వ వచనం బ్రదర్. 1వ చదవండి బ్రదర్. 1 నుంచి చదువు. ఇశ్రాయేలుని గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలు గురించి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపిదవందురు. నువ్వు మా ఎడల ప్రేమ చూపిదవందురు. ఒకవేళ ఇక్కడ కానీ అడిగితే ఈ ప్రశ్న చాలామంది మీరు తిరిగి అడగగలరండి. నా కుటుంబంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని కొంతమందికి ఉంటుంది. కుటుంబంలో నా కుటుంబ సభ్యులు నా మాట వినట్లేదని ఒకరికి ఉంటుంది. లేకపోతే నేను ఉద్యోగం చేసే దగ్గర ఆర్థికంగా అక్కడ ఇబ్బంది అని ఒకరికి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక సమస్య అనేది ఉండే మనం ఇక్కడ కూర్చున్నాం. ఒకవేళ సమస్య లేదంటే చేతు చూపించండి. మీకు ఖచ్చితంగా మీ పేరును గుర్తించదగిన పేరు సంఘం మొత్తంలో. స్పెషల్ క్యాండిడేట్ ఎవరైనా సంఘంలో ఉన్నారంటే మీరు మాత్రమే అండి. ఎందుకంటే మిగతా అందరికీ ఒకటే యూనిఫామ్ ఉంది, మా అందరి మీద శ్రమలనే యూనిఫామ్ అయితే ఉంది. లేని వాళ్ళు ఉన్నారా? నేను నమ్మను. లేదు, ఏదో ఒకటి మిమ్మల్ని పీడించే కార్యం ఒకటి వెనక ఉండకుండా మానదు, అది ఉండి తీరుతుంది అంతే అది. కానీ ఇప్పుడు దేవుని అడిగి మరి ఇలా ఒకవేళ నా దగ్గర సమస్య అనేది ఉంటే నువ్వు నన్ను ప్రేమించానని చెప్తున్నావు, ఇది ఎట్లా ఉంటుందంటే మనకు అర్థం అవ్వాలంటే దేవుడు దయ చూపించను కాక, ఒకవేళ ఏ ఉచ్చులోనో పడిపోయామనుకోండి, లైక్ అంటే మీకు ఎలా చెప్పాలంటే దేవుడు దయ చూపించిన కాక, దేవుడు మంచి ఉదాహరణ కూడా ఆయన ఇచ్చిన కాక, ఇప్పుడు మీ కళ్ళ ముందే సపోజ్ మీ ఒకవేళ నన్నేం పెట్టుకుంటే అలా ఎవరిని పెట్టి ఒకవేళ ఒక తండ్రి కళ్ళ ముందే తన కుమార్తెను ఒకవేళ ఏదైనా జంతువు వచ్చి తన మీద దాడి చేస్తూ ఉందనుకోండి, ఎప్పుడైతే ఆ బిడ్డ ఆ రక్త మార్గం గుండా వెళ్ళేటప్పుడు అంటే ఆ కన్నీళ్ళతో ఉండి ఆ రక్తం అంతా కారిపోతా దయచేసి కాపాడు అంటే ఒకవేళ తండ్రి కానీ అక్కడ నిలబడి నేను ప్రేమిస్తున్నా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన ఉదాహరణ? ఒకవేళ బిడ్డను అక్కడ వేరే జంతువు ఏదైనా పీకేటప్పుడు తండ్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి మరుస్తుందంటే దయచేసి నాకు హెల్ప్ చేయండి అంటే ఒకవేళ ఫాదర్ ఇక్కడ నిలబడి నువ్వు పడే కష్టం నాకు తెలుసు, నువ్వు వెళ్తున్న మార్గం నాకు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. మనం ఏమడుగుతాం వెంటనే? నువ్వు నన్ను ప్రేమిస్తే ప్రేమ ఎక్కడుంది? నేను ఇక్కడ నరకయాత్ర గుండా వెళ్తున్నాను కదా. కానీ మీరు గమనించండి, స్మరణ సంఘకాలంలో మరొకటి మనం గమనించాలి. ఏ దేవుడైతే వాళ్ళని శ్రమలకు అనుమతించాడో అదే దేవుడు దాన్ని ఎదుర్కొనే శక్తి అభిషేకాన్ని ఇచ్చి పంపించాడు. ఈ రోజున మీరు శ్రమల్లో ఉన్నామని కేవలం శ్రమలేంక చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమను దాటి కూడా ఆయన స్తుతించడానికి మీకంటూ ఒక అభిషేకాన్ని ఆయన ఇచ్చాడండి. మీరు వెళ్ళే మార్గంలో మీకు క్లిష్టమే అది, కానీ ఇంకా ఎలా నడగలుగుతున్నారు దాంట్లో? ఎందుకంటే వెనక ఒక శక్తి అనేది మిమ్మల్ని నడిపిస్తుంది. మనం ఎప్పుడైతే దెయ్యం ఏం చేస్తాడంటే నువ్వు కష్టాన్ని చూపిస్తాడు, దేవుడు ఏం చూపిస్తా అంటే నువ్వు కష్టాన్ని చూడుకు, నేను వెనకిచ్చే అభిషేకాన్ని చూడు అని. ఎంతమంది ఇష్టపడుతున్నారు? స్మరణ సంఘకాలాన్ని చూస్తే ఉన్న క్రైస్తవులకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా సంఘం అంత కఠినంగా వెళ్తూ ఉంటే ఒకవేళ నేను ఆ స్థలంలో ఉంటే సింహం నా మీదకి అలా ఎగురుతా మీదకి వస్తూ ఉంటే నిలబడగలనా? ఎంతమంది నిలబడదాం అనుకుంటున్నారు? నిలబడదామని ఎవరిని అనుకుంటున్నారా? ఎలుగుబంటి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి గొర్రెలతో మిమ్మల్ని చేల్చడానికి రెడీగా ఉంటే ప్రభువైన యేసు కొరకు అక్కడ నిలబడి నేను క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధం అని నిలబడాలని ఎవరు కోరుతున్నారా? మీ ఒపీనియన్. నేను చెప్పేది మీకు కఠినంగా అనిపించవచ్చు, 2 నిమిషాలు నన్ను అనుకోబాకండి, ఇక్కడ వర్తమానం ఉన్నది మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే తల్లిదండ్రులు నుంచోబెట్టి బిడ్డల్ని అలా బండలుగా వేసుకొట్టేటప్పుడు అడిగేవాళ్ళట తండ్రిని ఏమనంటే, నువ్వు కానీ యేసుప్రభుని వదిలిపెడతానంటే ఈ బిడ్డను వదిలేస్తాను నేను, నువ్వు కానీ యేసుప్రభుని ఇంకా ఫాలో అవుతుంటే వీడిని చంపేస్తాను కొడతా ఉంటే బిడ్డ అరిచేవాడట, తండ్రి నీ ప్రాణం పోయినా సరే యేసుప్రభుని వదిలేనని చెప్పకు, యేసుప్రభుతో ఉంటానని చెప్పాను. ఒక అటువంటి సమయం ఈ రోజున జరిగితే నిలబడడానికి ఎవరికైనా మనకున్న శక్తి సరిపోదా? ఎంతమంది నేను నిలబడగలను అంటారు, ఎంతమంది నేను నిలబడలేనంటారు? ఓపెన్ అండి ఇది. వింటే ఏమనిపిస్తుంది అంటే అసలు సింహం అలా గుండెలు అది ఆ
గర్జిస్తుంటే ఉంటే గుండెలు ఎదిరిపోతూ ఉంటే ఆ సింహం ముందుకు వస్తే యేసుప్రభు అసలు యేసుప్రభు ఏం గుర్తుండవు అప్పుడు. అంటే భయం ఏమనిపిస్తుంది అంటే ఆ సింహం ఇవి కనపడి అలా ఉంటుంది. కానీ ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు, ఒకవేళ అన్ని అనువుగా ఉన్న ఈ రోజున కానీ నువ్వు నిజమైన వధువుగా ఈ రోజు నిలబడగలిగితే ఆ రోజు కూడా నువ్వు నిలబడి తీరుతావు అంతే. దానికి కావాల్సిన శక్తి ఎక్కడుందంటే ఈ రోజు మనం నిలబడగలిగితే ఆ రోజు కూడా నిలబడగలే వాళ్ళమండి. రెండిట్లో మార్పు ఎక్కడా లేదు. మనం ఏమనుకుంటే అది చాలా కష్టం, అది కాదు ఇదే కష్టం అట. నిజమండి. ఎందుకంటే ఈ రోజున మనల్ని వెనకాల వెంటాడే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు గమనించండి, సంఘం మీద ఎప్పుడైతే దెయ్యం దాడి చేస్తూ ఉంటాడో సంఘం అంతా ఒకే మాట మీదకి వస్తుంది. కుటుంబం మీద దెయ్యం ఎప్పుడు దాడి చేస్తుందో కుటుంబం అంతా ఒక మాట మీదకి వస్తుంది. ఎంతమంది అవునంటారండి? మీకు అర్థం కాలేదేమో. ఒకవేళ సంఘంలో ఎవరైనా వ్యక్తికి కీడు చేస్తా దెయ్యంగా ఏదైనా కార్యం చేస్తే వెంటనే మనం ఏం చేస్తామంటే అందరూ చేతులు కలిపి ప్రభువా దెయ్యం మా మధ్యలోకి వచ్చి దాడి చేస్తున్నాడు కనుక వీడు బయటకు తోలని మనందరూ చేతులు కలిపేయమంటామంటే మేమందరం ఒక్క హృదయంలోనికి వస్తున్నాం, ఏక ఆత్మలోనికి వస్తున్నాం అని చెప్తాం. ఎంతమంది అవునంటారు? ఒకవేళ నిజంగా మీ కుటుంబం మీద దెయ్యం ఏదైనా వ్యక్తి మీద దాడి చేస్తే ఏదైనా అనారోగ్యం చేయగానే అప్పటి వరకు ఉండని కుటుంబారాధన కూడా ఖచ్చితంగా వెంటనే నెంబర్లు స్టార్ట్ అవుతాయి, నిదానంగా ఆల్ నైట్ ప్రేయర్లు స్టార్ట్ అవుతాయి. వెంటనే చేతులు కలిపేమంటుంటే మేము మా కుటుంబం అంతా ఒకే మాట మీదకి మేము వస్తున్నాం. ఎంతమంది అవునంటారు? కష్టం ఏం చేస్తుందంటే ఎప్పుడు అందరినీ ఒక ఐక్యమత్యంలోనికి తీసుకొస్తుందండి. కానీ ఈ రోజున్న కాలం అటువంటి కాలం కాదు ఇది. ఈరోజు సంఘం మీదకి సింహాలు వదలట్లేదు కదా. ఈ రోజున ఎటువంటిదంటే అప్పుడేమో అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చారు. ఈ రోజున ఎటువంటిదంటే మనం ఉన్నది లగ్జరీ టైం, అంటే విలాసవంతమైన జీవితం ఉన్న రోజులు ఇవి. ఈరోజు సంఘం ఐక్యమవడానికి ఇష్టపడరు. ఎవరు కాదు వేరు వేరు ప్లేస్ ఎత్తుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి కాలం ఇది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆ రోజు నిలబడతారంటే ఒకటే ఆన్సర్, ఈ రోజు మీరు వాక్యం కొరకు నిలబడితే ఆ రోజు కూడా మీరు నిలబడగలరు. ఆ రోజు నిలబడతారంటే ఈ రోజు నిలబడితే సేమ్ అదే ఆన్సర్ దానికి. ఒకవేళ ఇప్పుడు మనం పరీక్షించుకునే ప్రభువా ఈ కాలంలో ఎవరూ ఒత్తిడి చేయని ఈ కాలంలో నేను క్రీస్తు కొరకు నిలబడితే స్మరణ సంఘకాలం కూడా నాకు పెద్ద లెక్క కాదు. ఆ సంఘకాలంలో కూడా నేను ఖచ్చితంగా క్రీస్తు కొరకు మాత్రమే నేను మరణించేవాడిని. ఎంతమంది అవునంటారండి? అయితే కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రవక్త చెప్పేటప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏంటంటే మనందరం గడిచిన వారం విన్నాం. నిజమైన ప్రేమ అంటే ఏంటిది? సంఘం నిజంగా దేవుడిని నువ్వు నన్ను ప్రేమించావా అంటే దేవుడు చెప్పే సమాధానం ఏంటిది? మర్చిపోయారు అప్పుడే. గడిచిన వారం కాకుండా అంతకుముందు వారం నేను ముగించిన సబ్జెక్ట్ అదండి. ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయం అందు నువ్వు మా ఎడల ప్రేమ చూపితమందురు? ఏశావు యాకోబునకు అన్నగాడా? అన్నైనా కదా. అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావుని. ఎలా జరిగింది ఆ కార్యం? ఇది ఈ రోజున స్మరణ సంఘ కాలంతోనే కాదండి, ఆయన ఇప్పుడుకు వచ్చిన వధువు కూడా ఆయన ఏం చెప్తాడంటే నిజంగా నిన్ను ప్రేమించండి అనే సూచన ఏంటంటే మనం కూర్చున్న ప్లేస్ కింద కొన్ని కోటి ఆత్మలు ఈరోజు చెరలో ఉంటే ఇంకా వెలుగు వాక్యం యొక్క వెలుగు మీ మీదకి వెళుతుందంటే అది నిజమైన ప్రేమే అండి. అది అనేక పొరపాట్లు చేస్తున్న ఇంకా సరిదిద్దుతుందంటే నిజమైన ప్రేమే అది. అయితే ఒకవేళ మనం నిలబడి నిజమైన ప్రేమను బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? ప్రభా నేను నిజమైన ప్రేమ కింద ఉన్నా కనుకనే నిజమైన వాక్యం నువ్వు మా కొరకు ఇచ్చావని. అయితే ఒకవేళ ఇక్కడ ఎంతమంది యాకోబులు ఉన్నారు? ఎంతమంది యాకోబులు ఉన్నారు ఇక్కడ? నేను ఎంతమంది సుదర్శనులు ఉన్నారని అడగలేదండి. ఒకవేళ పేరు చెప్తే జాకబ్ అని పేరు కూడా ఇక్కడ ఎవరు లేదు కదా బ్రదరు. యాకోబు నాకు తెలిసినంత వరకు లేదు. ఇక్కడ నేను చెప్పేది ఇక్కడున్న వాళ్ళ గురించి కాదు. బైబిల్లో యాకోబు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బైబిల్లో యాకోబు అంటే యాకోబు యాకోబే, నేనే అంటే కాదండి. ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం చదవండి బ్రదర్. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చదవండి బ్రదర్.
యెహోవా అతని ప్రార్థన వినెను, గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయిను. ఒక నిమిషం బ్రదర్. వీళ్ళిద్దరికి మ్యారేజ్ చాలా సంవత్సరాలు అయింది, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఇద్దరు కలిసినప్పుడు హన్నా దగ్గర ఏం చూస్తామంటే హన్నా వచ్చి ప్రార్థన చేసి పొందుకెళ్ళడం చూస్తాం మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే హస్బెండ్ ప్రేయర్ చేస్తున్నాడు, ఇక్కడ ఇస్సాకు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించేటప్పుడు ఆఫర్లు ఇవ్వలేదండి దేవుడికి. ప్రభువా నాకు మగపిల్లని మాత్రమే ఇవ్వు అని అడిగినట్లేదు, మనం అక్కడేం చూడట్లేదు. కానీ గర్భాన్ని ఇవ్వు, నువ్వు సంతానాన్ని నువ్వు అనుగ్రహించు. ఆఫర్లు ఏం పెట్టలా, నువ్వు దయచేసి నాకు నా పట్ల దయ చూపించి నా భార్యని జ్ఞాపకం చేసుకో. ఎంతమంది నమ్ముతారు దేవుడు ప్రార్థనలు వింటాడని? ప్రార్థనలన్నీ ఒకలా ఉండవండి. ఇస్సాకు ఒక్క ప్రార్థన చేస్తుండే, జీవితంలో చాలాసార్లు చేసి ఉంటాడు. కానీ అన్ని ప్రార్థనలు ఒకలా ఉంటాయి, కానీ ఎప్పుడైతే వేదనతో కూడి జవాబు తెచ్చే ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ ప్రార్థన గుర్తించదగిన ప్రార్థనగా ఉంటుంది. అది జీవితం మొత్తంలో చెప్పగలరు. అనేకసార్లు ప్రార్థించిన ఆ రోజు చేసిన ప్రార్థన అది సామాన్యమైన ప్రార్థన కాదు. ఎందుకంటే ఉన్నదే లేనట్టు, లేనిది ఉన్నట్టుగా మార్చిన ప్రార్థన అది. ఇప్పుడు ఇస్సాకుని అడిగి, ఇస్సాకు నువ్వు ఎలా పొందావంటే ఆ రోజు నిజంగానే నా భార్యకి చాలా రోజులు ఎందుకంటే అప్పుడే ప్రార్థన చేసి ఉంటాడా. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రాధేయపడతా ఉంటే దేవుడు సమాధానం ఇచ్చి వెంటనే గర్భఫలాన్ని ఆయన ఇచ్చాడు. చదవండి బ్రదర్. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. ఇది ఎప్పుడు జరిగింది? ఎంత విచిత్రంగా ఉందో చూడండి. బయటకు వచ్చిన తర్వాత కొట్టుకున్న వాళ్ళు చాలామందిని చూసాం మనం, కానీ ఫస్ట్ టైం లోపల కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. చదవండి బ్రదర్. గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని, ఇలా అయితే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భంలో కలవు. ఒకసారి అందరు కలిసి అవుతారండి, అందరు కలిసి చెప్దామండి. 2 జనములు, తర్వాత బ్రదర్ ఒక నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. వాస్తవానికి అక్కడ దేవుడు చెప్పేది, ఇక్కడ విచిత్రం ఏంటంటే గర్భం గురికి ప్రార్థన చేసింది ఎవరేమో ఇస్సాకు. వేదన పడతా అసలు ఇట్టయితే నేను బతకడం ఎందుకు, నా లోపల పెద్ద బ్యాటిల్ అంటే బాక్సింగ్ రౌండ్గా మారిపోయింది నా గర్భం, లోపల మొట్టపట అటు ఇటు పోరాటం జరుగుతుంది, ఇట్టయితే నేను ఎందుకు ప్రభువా అంటే సమాధానం దేవుడు ఇప్పుడేమో రిబ్కాకు ఆయన ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఆయన నీలో 2 జనములు నీ గర్భంలో కలవు. 2 నేషన్స్, 2 జాతి ప్రజలు నీలో ఉన్నారు. 2 జనపదములు నీ కడుపులో ఉండి ప్రత్యేకముగా వచ్చును. అయితే ప్రభు అక్కడ కేవలం 2 పిల్లల గురించే మాట్లాడట్లేదండి. ప్రతి ఉద్యమంలో పుట్టే 2 కలవల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ ఎంతమంది ఆమెనంటారు? నేను అందుకే అడిగింది ఇక్కడ ఎవరైనా యాకోబు ఉన్నారా అని చెప్పి. ఆయన కేవలం ఇస్సాకు అంటే ఏశావు యాకోబు గురించి మాత్రమే మాట్లాడట్లేదు. అక్కడ 2 జనములు కలవ, 2 జనపదములు నీలో ఇంకో సపరేట్, అంటే అది కేవలం అప్పటికే కాదు, కొన్ని తరాలకి సూచనగా అక్కడ ఒకటి జరగబోతుంది. ఎంతమంది ఆమెనంటారు? అయితే 2 రకాల జనులు ఇలా ఉన్నారు. అది ఎప్పుడు వస్తుందంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యమం ప్రారంభమైన ప్రతిసారి ప్రతి ఉద్యమంలో 2 కవలలు బయటకు వస్తారట. ఒక ఏశావు ఒక యాకోబు, ఒక ఏశావు ఒక యాకోబు, ఒక ఏశావు ఒక యాకోబు. అందుకే అడిగింది ఈ కాలంలో యాకోబు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని. ఈ కాలానికి యాకోబు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆమెను అడిగి నువ్వెందుకు కష్టపడుతున్నావు అంటే కేవలం ఇది 2 కాదు, ఇక్కడ చెప్పాలంటే అదొక ప్రవచనం అండి. అది కొన్ని వందల సంవత్సరాలకు సరిపోయిన ప్రవచనం అది. చదవండి బ్రదర్. కంటిన్యూ చేయనా? 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. చదవండి బ్రదర్. ఆమె ప్రసూతి కాలం దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. చాలు బ్రదర్ అక్కడ వరకు. ఎప్పుడైతే దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడో ఇస్సాకు యొక్క కణం, రిబ్కా యొక్క కణం అవి ఎప్పుడైతే ఆ గర్భంలో తిరగడం ప్రారంభించినాయో మనకి అంటే స్కాన్ ఇదేమంటారు, ఎక్స్రేనా బ్రదర్? ఎక్స్రేలో మనకి తీసిస్తారు కదా లోపల ఎలా జరుగుతుందని. మనకి ఎక్స్రే కావాలి, సిటీ స్కాను ఏదో స్కాన్ బ్రదర్. అయితే కానీ దేవుడికి మాత్రం సిటీ స్కాన్లు ఎక్స్రేలు ఏం అక్కర్లేదండి. ఆయన మిమ్మల్ని నన్ను ఎంత స్పష్టంగా చూస్తాడో గర్భంలో ఉన్న శిశువుని కూడా అంతే స్పష్టంగా ఆయన చూడగలరు. ఎప్పుడైతే గర్భంలో 2 బాడీస్ ఫామ్ అవుతున్నాయి అంటే 2 శరీరాలు రూపుదాల్చుకోవడం ప్రారంభించినాయి, చిన్న దేహాలు. ఎప్పుడైతే ఈ 2 దేహాలు వస్తూ ఉంటే మీరు గమనించండి, ఒక హ్యూమన్ బాడీ ఈ బయట ఉన్న శరీరాన్ని ఎవరెవరు కలిపి చేస్తారంటే తల్లి తండ్రి కలిపి చేస్తారు దాన్ని.
కానీ లోనున్న ప్రాణాన్ని తల్లిదండ్రులు ఇవ్వలేరండి, దేవుడు మాత్రమే దాన్ని ఇవ్వగలిగిన దేవుడు. జీవానికి అధిపతి ఆయన. ఎప్పుడైతే జీవం వారిలోకి వెళ్ళే సమయంలో ఇప్పుడు దేవుడికి స్పష్టంగా ఈ ఇరువురు గురించిన ఒక అవగాహన ఉన్నది. ఏమనంటే ఎవరి నిర్ణయం అంటే ఎవరి యొక్క చివరి దినం ఎలా ఉంటుందో దేవుడికి స్పష్టంగా తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రెండు పార్టీస్ ఆయనకి పూర్తి అవగాహన ఉన్నది దాని విషయంలో. అయితే ఈ లోపల ఫైటింగ్ జరిగేటప్పుడు ఎవరు పోరాడుతున్నారో కూడా ఆయనకి తెలుసు. ఎవరిలో ఆ ఆశ అనేది ప్రభువా ఏం జరిగినా సరే జ్యేష్ఠతోపకు నాకు మాత్రమే రావాలని చెప్పి లోపల ఎవరు పోరాడుతున్నారో ఆయనకి క్లియర్గా తెలుసు. అది అని చూస్తూ ఉన్నాడు దాన్ని. ఎవరిలో? యాకోబులో ఆ బీజం అనేది ఉంది. కానీ ఎప్పుడైతే 9 నెలలు నిండుతా ఎప్పుడైతే ఆ దినాలు గడిచినవో, ప్రెగ్నెన్సీ టైంలో ఆమెను ఎప్పుడైతే ఇంకా నరకయాతన అనుభవిస్తుంది తను, ఇంకా అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ దారి ఎట్లా ఉంటుందో తెలిసిన వాళ్ళు, ఎందుకంటే పెళ్ళి అయిన వాళ్ళకి భయమే, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి భయమే. అది తెలుసుకుంటేనే అదొక అంధకారమైన రోజు. అది తెలుసుకుంటే అమ్మో అసలు ఎట్లా ఉంటుందో. ఎప్పుడైతే రిబ్కా వాటి గుండా వెళ్ళేటప్పుడు మీరు ఏ టైంలో పుట్టాలో దేవుడికి తెలుసు అండి. మీరు ఏ కాలంలో పుట్టాలి దేవుడికి స్పష్టంగా తెలుసు ఆయనకి. ఎప్పుడైతే ఈ ఇద్దరు బిడ్డల్లో మొట్టమొదటిగా ఎవరు రావాలో ఫిక్స్ చేసింది లోపల ఉన్నవాడు కాదండి, దేవుడు ఫిక్స్ చేశాడు దాన్ని. సుదర్శిత్ మాకు తెలిసిందే కదా, నిజమే తెలిసిందే, కానీ దీని వెనక చిన్న అర్థం ఉందండి. ఎప్పుడైతే ఈ శరీరం ఎప్పుడైతే ఆ ఏశావు యొక్క శరీరం రాగానే ఎర్రని వాడు, ఒంటి నిండా రోమాలు, వస్త్రం వల్లే ఉన్న వ్యక్తి అతను. ఇతన్ని తీసేటప్పుడు దేవుడికి ఎగ్జాక్ట్గా తెలుసు. ఏమనంటే జ్యేష్ఠత్వానికి అసలైన యోగ్యుడు ఇతను కాడు, జ్యేష్ఠత్వానికి అసలైన యోగ్యుడు వెనకున్న యాకోబు. కానీ తెలిసి దేవుడు యాకోబుని ముందుగా నెట్టట్లేదండి. ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? యాకోబు యోగ్యుడైనా యాకోబుని దేవుడు ముందు నెట్టట్లా. అక్షరాల దేవుడే ఇప్పుడు ఎవరికి అనుమతిస్తున్నాడంటే ఏశావుకు అనుమతిస్తున్నాడు. గో, నువ్వు ముందుకెళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఏశావును బయటికి తెగానే ఆ ఒక్క క్షణమే వాళ్ళ జీవితాంతం పోరాటానికి దారి తీసిందండి. ఒక్క క్షణం కానీ ఒకవేళ ఏశావు రాకుండా యాకోబు కాలు కానీ ముందుకు వచ్చుంటే, తల ఏదో ఒకటి అది కానీ ముందు వచ్చుంటే జ్యేష్ఠత్వం యాకోబుకి వస్తుంది. అసలు మీరు యాకోబు ఏశావు గురించి చదువుకోవడానికి ఏముండదు, ఇంకా ఏముండదు బైబిల్లో మీరు చదువుకోవడానికి. దేవుడు కావాలని ఆ యాకోబుని వెనక ఉంచి ఇప్పుడు ఎవరిని రాణిస్తున్నాడంటే ఏశావుని ముందుకు రాణిస్తున్నాడు. ఎప్పుడైతే ఏశావు బయటకు వచ్చాడో ఎలాంటి వాడంటే వెనకాల అప్పటికి మడిం పట్టుకొని వచ్చేస్తున్నట్టున్నాడు వెనక్కి. ఏమంటే మామూలుడు కాదు వీడు, లోపలే ఫైటింగ్ చేశాడంటే బయటకు వస్తే ఇంకెంత దారుణంగా ఉంటుందని బైబిల్ నుంచి వాళ్ళిద్దరూ ఎదగడం ప్రారంభించారంట. ఎదగడం ప్రారంభించిన తర్వాత ఇద్దరికి ఒకటే ఫుడ్, ఇద్దరికి ఒకలే పాస్టర్. ఎవరంటే వాళ్ళ 15 సంవత్సరాల వరకు అబ్రహాం బతికే ఉన్నాడండి. ఇస్సాకే వాళ్ళకి ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు అక్కడున్న ఇద్దరికి ఒకటే తల్లి, ఇద్దరికి ఒకటే ఆహారం. ఇద్దరు ఎదిగే సమయంలో ఎవరు ఆశీర్వదించబడే వాళ్ళు, ఎవరు శపించబడే వాళ్ళు పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు చూసే వాళ్ళకి. రిబ్కా దగ్గరకు వచ్చి రిబ్కా నీకేం చెప్పారు అంటే, నాకేం చెప్పంటే చిన్నోడు దీవించబడతాడని చెప్పాడు. కానీ వాస్తవానికి చూస్తే ఆ దీవించబడే లక్షణాలు ఎక్కడ కనబడట్లా. క్యారెక్టర్ పరంగా చూసి దేవుడికి ఎవరు నచ్చుతారంటే ఇతను కనబడట్లేదండి, ఏశావు కనబడుతున్నాడు. ఆ విషయంలో అతన్ని మీరు బైబిల్లో గమనిస్తే అతను వేటకు వెళ్ళినప్పుడు ఒక ధైర్యం కలిగినోడు. ఏమనంటే తను ఆపదలు ఎలా కాపాడుకోవాలో తెలిసినోడు, వాతావరణంలో ఎలా తిరగాలో తెలిసినోడు, తన తల్లిని సంరక్షిస్తాడు, తండ్రిని రక్షిస్తాడు, కుటుంబం మొత్తం వెనకాల పెట్టి నేనున్నానని నడవగలిగినోడు. కానీ యాకోబు దగ్గరకు వస్తే ముందెళ్ళేవాడు కాదు, గుడారం లోపల ఉండేవాడు. ఎంత వేరియేషన్. అయితే ఏశావుకి ఇవ్వబడింది ఏంటంటే తెలిసి దేవుడు ఏశావుని వదిలేడు. కానీ దేవుడికి తెలుసు ఏశావుకి ఆపర్చునిటీ ఉందండి, అవకాశం అనేది ఉంది. దేనికంటే జ్యేష్ఠత్వపు హక్కు అనుభవించే అవకాశం ఎవరికి ఉన్నదంటే యాకోబుకి కాదు, ఏశావుకు ఉంది. ఆమేన్. అయితే అనుభవించే హక్కు ఎవరికి ఉన్నదంటే ఏశావుకు మాత్రమే ఉన్నదండి. ఎంతమందికి అర్థమవుతుంది? అవకాశం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఏశావుకు, దేవుడే ఇచ్చాడు అవకాశం. దాన్ని ఏశావు తనకు సొంతగా సాధించింది కాదు. అసలు పెద్దవాడుగా పుట్టడం వెనక ఎవరు ఉద్దేశం అంటే దేవుడు ఉద్దేశం. దేవుడు ఉద్దేశంతో ఏశావుని నడిపించాడు, అవకాశం ఇవ్వబడింది. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? మీకు ఒక అవకాశం అనేది ఇవ్వబడిందండి. అయితే రెండవది, అతనికి అనుభవించే హక్కులు ఉన్నాయి అతని జీవితంలో. ఎందుకంటే ఒకళ్ళు మీరు అబ్రాహాముని వెళ్ళినా, ఇస్సాకుని ఎవరిని అడిగినా చుట్టుపక్కల ఈ కుటుంబంలో జ్యేష్ఠత్వం ఎవరికి రావాలంటే వాళ్ళందరూ ఏమంటారంటే మనకున్న లెక్క ప్రకారం ఏశావుకే రావాలి. సపోర్ట్ ఎవరికి ఉంది? ఏశావుకు ఉంది. నెక్స్ట్, మంచి పేరెంట్స్ ఆయనకే ఉన్నారు, పాస్టర్
ఈయనకే ఉన్నాడు. అయితే ఇవన్నీ జరిగినా ఏషావు ఎందుకు ఏడ్చాడు? ఇన్ని జరిగిన తర్వాత ఎందుకు ఏషావుని భ్రష్టుడు అంటారంటే, ఎన్నో అవకాశాలు ఏషావు ఒళ్ళో పోశారు. ముందు పుట్టించి హక్కులు ఇచ్చి అన్నీ ఇచ్చి పెడితేనేమో ఇతనేమో దాన్ని కాపాడుకోలేకపోయాడు. కానీ మీరు యాకోబుని గమనిస్తే ఒక్కసారి కూడా ప్రభువా నా హృదయంలో నువ్వు జ్యేష్ఠత్వాన్ని గురించి ఆలోచన పెట్టినప్పుడు నన్ను నువ్వు ముందుకెందుకు తోయలేదని అడగలేదండి. పరిస్థితుల్లో అన్నీ అంటే అనువుగా ఉన్న సంరక్షించిన ఒక దగ్గర ఇతనికి ఆపర్చునిటీ లేదండి. ఇతను ముందొచ్చినోడు కాదు, ఇతనికి రైట్స్ అనేవి లేవు, హక్కులు అనేవి లేవు ఇతనికి. ఎంతమంది ఆమె అంటారు? అన్ని అవకాశాలు అతనుకున్న ఏమీ లేకపోయినా దానికోసం పోరాడినాడు యాకోబు. ఏమనంటే దేవుడు అన్ని అవకాశాలు అతనిలో ఉంచాడు, కానీ జీల్ మాటికి యాకోబులో పెట్టాడు దేవుడు. ఎంతమంది ఇక్కడ నిజమైన అటువంటి భార్య ఎవరు ఉన్నారా? ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? అటువంటి యాకోబుని ప్రేమిస్తున్నాడండి ఆయన. ఏషావుకి అన్ని అవకాశాలున్నా చేజార్చుకున్నాడు ఏషావు. ఏమీ లేకపోయినా కేవలం గుండెల్లో పెట్టిన ఆశతో సమస్తం తన వశానికి మార్చుకున్నాడు యాకోబు. ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా మేము నిజమైన యాకోబులా ఉండాలని కోరుతున్నాం. అవకాశాలు చాలా మందికి ఉంటాయి, మేము అవకాశాల కోసం ఎదురు చూడట్లా, లోనున్న పిలుపు కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎంతమంది ఆమెనంటారండి? ఈరోజు చెప్పాలంటే ఒకవేళ నిజమా అంటే యేసుప్రభు అయితే ఇశ్రాయేల్ మధ్యలో పరిచర్య చేస్తూ ఉంటే అదే యూదులు ఏమన్నారంటే ఈయన వడ్రంగ వారి కుమారుడు, ఏసావులాగా ఉంది ఆ పరిస్థితి. కానీ ఎక్కడో ఉన్న అన్య స్త్రీ వచ్చి ఏమంటుందంటే, ప్రభువా దయ చూపించి నా బిడ్డకి స్వస్థతను అనుగ్రహించు ప్రభువా. అమ్మా నువ్వు పిల్లలు పెట్టే రొట్టె ముక్కలు పిల్లలకి పెట్టే కుక్క పిల్లలకి వేయడం తగదు, ఆవిడికి రైట్స్ లేవు. ఎంతమంది ఆమె అంటారు? ఆవిడకి అవకాశం ఇవ్వబడలేదు. కానీ ఏమంటుందంటే తను దేనికి యోగ్యురాలు కాదు, అక్కడ నిలబడి నాకు ఇది, ఎందుకంటే దీనికి యోగ్యుడు నేను మాత్రమే. ఎవరిని ఇష్టపడుతున్నారండి? ఇది దేవుడు మీకు ఇచ్చిన అంటే మన హృదయంలో ఇవ్వాల్సిన ప్రత్యక్షత ఇది. ఎందుకంటే భోజనానికి పిలిచినప్పుడు చాలామంది రిచ్ కిడ్స్ని పిలిచారంట ముందు. వాళ్ళందరూ ఏమన్నారంటే, పెళ్లి చేసుకున్నాను ఒకడు, ఎద్దులు కొన్నాను ఇంకోళ్ళు, పొలం కొన్నాను ఒకళ్ళు. కానీ ఆయన ఏమంటాడు ఫైనల్గా, ఇప్పుడు వీళ్ళు కాదు, ఎక్కడెక్కడైతే పేదవారు ఉన్నారో వాళ్ళ లోనికి రామని చెప్పు, ఎక్కడెక్కడైతే దీనులు ఉన్నారో వాళ్ళని లోనికి రామని చెప్పు, ఎక్కడెక్కడైతే క్లిష్ట పరిస్థితుల్లో వారిని లోనికి రామను, ఎక్కడెక్కడైతే అంగహీనులు ఉన్నారో వారిని లోపలికి రామను. అలా వచ్చిన వాళ్ళే. మనకి హక్కు లేదండి, మనకు అవకాశం లేదు. కానీ ఏముందంటే దేవుడు మనలో ఒక విత్తనాన్ని పెట్టి పంపించాడు ఆయన ఇక్కడికి. ఎంతమంది ఆమెను అంటారు? ఎందుకంటే ఇక్కడ ఎవరు అబ్రాహాము సంతానం ఎవరు లేరు. ఇక్కడ శరీర రీత్యా అబ్రాహాముకు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ వాస్తవానికి వాగ్దానం ఎవరితో ఉంది? ఎంతమంది ఆమెను అంటారు? అబ్రాహాం ద్వారా పుట్టిన ఇస్సాకు మాత్రమే ఆ వాగ్దానం ఉన్నది. కానీ ఇస్సాకు ద్వారా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవకాశం మంది కాదు, ఎవరిదంటే వాళ్ళది. ఆపర్చునిటీ ఎవరిది? అవకాశం వాళ్ళది. హక్కులు ఎవరివి? వాళ్ళవి. కానీ లోన్ ఏముందంటే, ప్రభువా అయినా నువ్వు దయ చూపించి కింద పడిన రొట్టె ముక్కలైనా తినడానికి మేము సాధ్యం, మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. ఆశీర్వాదం పొందుకునే వాళ్ళే నిజమైన మడిమ పట్టుకునే యాకోబులండి. ఈరోజున ఎవరు ఇష్టపడుతున్నారా? ఈ రోజున యాకోబు ఎవరైనా ఉన్నారా? మీ జీవితాన్ని చూసి ఆలోచించే వాళ్ళు కాదండి. యాకోబు జీవితాన్ని చూసుకోవట్లే, కానీ ఒకటే అనుకుంటున్నాడు ఏమనంటే, ఆ రోజు ఏది చేసినా సరే దీవించబడ్డా కనుక ఆ రోజు రాత్రి అబ్బోకు రేవు దగ్గర పనుకొని కూర్చొని మోకాల మీద నిలబడు, ప్రభువా దయ చూపించు, ఈ రాత్రి ఏమైనా జరిగినాయి కానీ నువ్వు దాటి వెళ్ళే లోపల నన్ను దీవించి మాత్రమే దాటి వెళ్ళే ప్రభువా. అది నిజమైన విత్తనం, అది దేవుడు ఇష్టపడేదండి. ఎవరు ఉన్నారా ఈ రోజున? స్మరణ సంఘకాలంలో నిజమైన యాకోబు లాంటి వాళ్ళు ఉన్నారండి. పరిస్థితులు విభిన్నంగా ఉన్నా, వాళ్ళకంటూ ఏమి లేకపోయినా, ప్రభువా నువ్వు దయ చూపించి ఆ రాజ్యానికి మేము రావడానికి ఇష్టపడుతున్నాం. మేము ఎవరిలా బలమైన కోరిక ఉన్నదా? ఇది కోరిక కాదు, బలమైన కోరిక మనలో ఉండాలండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈరోజు నిజమైన వధువులో ఉండేదంటే అటువంటి ఆసక్తి వధువులో ఉంటుంది. ఆమేన్. దేవుడు దయ చూపించినగాక. అయితే నేను ముగిచ్చేస్తారా అండి, నా టైం అయిపోయింది. ఒక 5 minutes నాకు టైం ఇవ్వండి. కానీ యాకోబులో ఏసావులో ఉన్న ఒక బిగ్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక వ్యత్యాసం, చాలా వ్యత్యాసాలు చెప్పొచ్చు, దాంట్లో ఒకటి మాత్రమే నేను చెప్పి ముగిస్తానండి. ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు దేవునికి సమీపంగా నడవడం ప్రారంభిస్తే, ఎంత లోతుగా వెళ్తే మనం అంత తప్పిదమైన విషయం తెలుస్తుందండి. ఒకవేళ ఒక సామాన్యమైన క్రైస్తవుడిని, నాకేమనిపిస్తుంది అంటే నువ్వు రైట్ అని నాకు అనిపిస్తుంది. కానీ నేను కానీ ఒకవేళ దేవుని యొక్క వెలుగులో ఆయనకు సమీపంగా నడవడం కానీ ప్రారంభిస్తే, నేను ఎంత సమీపంగా ఆయనకి వెళ్తే నేను అంత పాపినన్న విషయం నాకు తెలుస్తుందండి. ఇది ఇంకా అర్థం కాలేదేమో. ఒకవేళ మీ దగ్గర మచ్చలేదని ఉందనుకోండి, మన శరీరంలో మనం చీకటిలో ఉన్నంతకాలం ఎలా ఉంటుందంటే కనపడదు.
కానీ ఎప్పుడైతే మీరు వెలుగు దగ్గరికి ఇంకొంత సమీపంగా మీరు ఎప్పుడైతే అడుగులు వేస్తే దగ్గరికి వెళ్తారో మీ దగ్గర ఉన్న మచ్చలు ఇంకా స్పష్టంగా కనపడతాయి. ఒక క్రైస్తవుని జీవితం దేవునికి దూరంగా ఉన్నంతకాలం నేను అందరం పరిశుద్ధులమే. మనం ఏమంటామంటే నేను రైట్. కానీ ఎప్పుడైనా మీరు దేవుడికి కానీ వచ్చి నడవడం ప్రారంభిస్తారో, నేను కొంచెం స్లోగా వెళ్తాను, మనలో ఉన్న చిన్న పొరపాట్లు కూడా పెద్దగా దేవుడు మనకు చూపిస్తాడండి. అయితే ఈ రోజున క్రైస్తవ జీవితంలో లోపించే ఒక కార్యం ఏంటంటే, సాక్ష్యం చెప్పడానికి సంఘంలో అందరూ సిద్ధంగా ఉంటారు, ప్రార్థన చేయడానికి సంఘంలో అందరూ సిద్ధంగా ఉంటారు. ఒకవేళ మన జీవితంలో జరిగిన ఏదైనా గొప్ప విషయాలు చెప్పడానికి సాక్ష్యం అందరూ సిద్ధంగా ఉంటారు ఆ విషయంలో. కానీ సంఘంలో ఎప్పుడు జరిగే ఒక మిస్టేక్, అది కేవలం సంఘమే కదా, ఎక్కడైనా ఎప్పుడైతే ఒప్పుకోలు అనే విషయానికి వచ్చేసరికి యాకోబులో ఏముందంటే కన్ఫెస్ అంటే నిజమైన పశ్చాత్తాపం అనేది ఉందండి. ఏశావులో లేనిది యాకోబులో చూసే యథార్థమైన విషయం ఏంటంటే పశ్చాత్తాపం అని కూడా నేను చెప్పట్లేదు, నిజమైన యథార్థమైన పశ్చాత్తాపం అనేది ఉన్నది. ఒకవేళ యాకోబు కానీ అడుగు దగ్గరికి వేసి ఒకవేళ దేవుడి దగ్గరికి నిలబడి యాకోబుని ఏశావుని పెడితే, ఇప్పుడు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి మన దగ్గరికి వచ్చి మనం కానీ ఆ స్థలంలో ఉండుంటే, ఈరోజు లోకానికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు పొరపాట్లు చేస్తారు, వాళ్ళు పాపం చేస్తారు, ఇక్కడ వచ్చిన మనం కూడా పాపం చేసిన వాళ్ళమే. ఇక్కడ ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? కష్టాలు లేని వాళ్ళు అంటే ఎలా ఎంతగా చూస్తామో పరిశుద్ధులను కూడా అలాగే చూస్తారండి అందరూ. ఎందుకంటే పరిశుద్ధులు ఎవరు, నీతిమంతులు లేడు ఒకడు, అది బైబిల్ స్టేట్మెంట్, మీది నాదిగా. ఎప్పుడైతే మనం ఇలా లోనికి వచ్చిన తర్వాత, నేను రీసెంట్గా ఒక కేసు ఒకటి నేను చూస్తున్నా, మా ఆఫీస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అతను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆ విషయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక లేడీ విషయంలో. అతను ఎంత కొట్టాలో అంత కొట్టారు, మొహం అంతా చెక్కులు లెగిసిపోయినాయి, పక్కకి ఈ బుగ్గ ఇట్లా పక్క లేసిపోయింది. ఇప్పుడు జరుగుతుంది ఆఫీస్లో ఆ విషయం. వాడు అంత కొట్టిన తర్వాత అంటే అతని గురించి నేను ఆలోచిస్తే నాకు వెంటనే అనిపించింది నిజం అని. అతను ఎప్పుడైతే ఫైనల్ రిపోర్ట్ అడిగారు, ఇప్పుడు ఇలా జరిగింది కదా, కంపెనీ ఇప్పుడు ఏమంటుందంటే, సరే నువ్వు బయట అది పర్సనల్గా ఒక విషయంలో జరిగింది, అది ఈ విషయంలో మేము కంటిన్యూ చేయాలా లేదా అనేది దేని మీద డిపెండ్ అయ్యిద్దంటే, నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ నీకు ఆ వ్యక్తికి మధ్యలో జరిగిన యథార్థంగా ఏం విషయం జరిగిందో అది చెప్పు అని చెప్పి. వెంటనే అతను రాయడం ప్రారంభించినప్పుడు ఆఫీస్ మొత్తానికి తెలుసు అతనిలో పొరపాటు ఉందన్న విషయం, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ అతను చెప్పినప్పుడు ఎలా చెప్పాడంటే, అన్ని దెబ్బలు తిన్నాడు, వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు, అవమానం అయిపోయాడు, వాడు చాలా సిగ్గుతో ఉన్నాడు. వాడు ముందుకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, సార్ పొరపాటు నా వల్ల జరగల, ఆ స్త్రీ వల్ల జరిగింది, కానీ 100కి 100% తెలుసు ఈ వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందనే విషయం ఆఫీస్ మొత్తానికి తెలుసు. నేను ఆలోచిస్తా, ఇప్పుడు ఆ వ్యక్తిలో ఏమి లోపించిందంటే ఒప్పుకోలేని విషయం లోపించిందండి. అతను పొరపాటు చేశాడన్న విషయం తెలుసు, అతనికి అందరికీ తెలిసిన విషయం తెలుసు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఫోన్లు అవన్నీ ఎవరు చూపిస్తూ ఉన్నారు. కానీ ఇంకా అతను ఏమి వాదించడానికి ప్రయత్నిస్తున్నాడంటే, అంటే కేవలం ఇప్పుడు ఆ వ్యక్తిని ఎవరు, నేను ఇన్సిడెంట్ కూడా మీకు చెప్పట్లేదు, కేవలం ఆ పార్ట్ మాత్రమే మీకు చెప్తున్నాను నేను. కానీ ఆ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడంటే, అందరి మధ్యలో నేను అవమానం అవ్వకూడదు, ఇంకా నేను ఒక మంచోళ్ళ కనపడాలి, ఎంతో కొంత ఇంకా అవకాశం ఉంటుందేమో. కానీ ఈ రోజున సంఘానికి వచ్చి కానీ అటువంటి స్వభావం మనలో ఉంటే, అంటే సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు, సంఘంలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటారు, వాక్యం చెప్పడానికి అన్నిట్లో సిద్ధంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మన వల్ల ఒక పొరపాటు జరిగితే నిజంగా యథార్థంగా ఒప్పుకోవడానికి ఇష్టపడరండి. రోజులు గడువుగా ఏమైందంటే సిన్సియారిటీ అనేది క్రైస్తవ జీవితాల్లో వదిలిపెడతా ఉంటుంది. అంటే సిన్సియారిటీ అంటే యథార్థత. ప్రవక్త ఒక దగ్గర ఏం మాట్లాడుతున్నాడంటే, యు సే వెల్ దిస్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్ బట్ ద లీస్ట్ సిన్ షుడ్ బి వెల్ దిస్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్. మన జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి మనం ఏమంటామంటే, అందరి మధ్యలో ఇది పెద్ద పొరపాటు ఏమీ కాదు, ఇది చాలా చాలా చిన్న పొరపాటు, ఇది గవ్వుకొని జరిగింది నా వల్ల, పెద్దదేం కాదు ఇది. కానీ ప్రవక్త అంటున్నాడు, బట్ ద లీస్ట్ సిన్ షుడ్ బి కన్ఫెస్డ్. ఆఖరికి చిన్న పొరపాటు పాపం అదేదైనా, ఎంత చిన్నదైనా అది కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎంతమందికి అర్థమవుతుందో? నో మ్యాటర్ వాట్, హౌ లిటిల్ ఇట్ లుక్స్ టు యూ, నీకు అది ఎంత చిన్నగా కనబడినా సరే, ఇట్ ఈస్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది పెద్దదైనా చిన్నదైనా పాపమే. అది ఎన్నడూ దేవుడికి మీకు మధ్యలో అది నిలబడే ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ క్రైస్తవ జీవితంలో
దేవుడు నాకు సహాయం తెచ్చాను కాక. ఇక్కడ ఉన్న విషయంలో ఎవరు పాపులు అంటే నేను ఎవరు పాపులు అని చెప్పట్లేదండి. అందరూ నాలాంటి వాళ్ళే, మీలాంటి వాళ్ళే, నేను కూడా. కానీ మన దైనందిన అంటే మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పనుకునే వరకు మనం చాలా పొరపాట్లు చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ రాత్రి పనుకునేటప్పుడు కాదు అని మళ్ళీ దేవుడి పాదాల దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఏం కోరుతాడంటే, నా కుమారుడు ఈరోజు ఒక పొరపాటు చేస్తే అతను హృదయంలో లోపల నేను పెట్టా ఒక అలారం, నువ్వు చేసింది పొరపాటు అని. ఇప్పుడు ఈ కుమారుడు ఒకవేళ వచ్చి దేవుని పాదాల ముందుకు వచ్చి, ప్రభువా నా మాటలో ఈ మాట నేను జారా, లేకపోతే ఆ పనిలో ఇది నేను చేశా, అది నీకు ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు. దీన్ని దేవుడు వెలుగులోనికి తేక మునిపే దీన్ని దేవునికి మనకి మధ్యలో తీసి హృదయంలో ఆ భారాన్ని పెట్టి, ఈ విషయంలో నేను పొరపాటు చేశా ప్రభువా, నన్ను క్షమించుతావా అని అడిగే వాళ్ళ కోసం ఆయన చూస్తాడండి. కానీ రోజులు గడువుగా మన క్రైస్తవ జీవితం ఎలా అయిద్దంటే, పొరపాటు జరగంగానే ఇది పెద్దదేం కాదు పక్కన పెట్టు, ఇదేం పెద్దది కాదు పక్కన పెట్టు, ఇదేం పెద్దది కాదు పక్కన పెట్టు. కారణం ఏంటంటే రోజులు ఇది అంటే ఇక మీరు గుండెలు గుచ్చుకోవాలని అనుకుంటున్నాను నేను. రోజులు గడిచే కొలది క్రైస్తవ జీవితంలో నష్టపోయే మొట్టమొదటి కార్యం ఏమిటంటే యథార్థత. ఫస్ట్ ఏముంటుందంటే హార్ట్ తొందరగా మనకి అలారం మోగుతూ ఉంటుంది, నువ్వు చేసిన పొరపాటు దేవుడి దగ్గర ఒప్పుకో, నువ్వు చేసిన పొరపాటు దేవుడి దగ్గర ఒప్పుకో. పాత నిబంధనలు ఏం జరిగేదంటే, ఎప్పుడైతే వాళ్ళు గొర్రెలు అవి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మందల్లోండి వాటిని తెచ్చేటప్పుడు ఆ గొర్రె చాలా అమాయకమైన గొర్రె, అది చాలా ఏ విధమైన దోషం లేని గొర్రె ఉండాలి. దాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఎతికినప్పుడు దాంట్లో ఏ పొరపాటు ఉండదు. ఇతను ఒక పొరపాటు చేశాడు అనుకోండి, పొరపాటు ఇతని వల్ల జరిగింది. ఎప్పుడైతే ఈ గొర్రెని తీసుకొస్తా ఉంటే ఈ గొర్రె వ్యక్తిని నమ్ముద్ది. అర్థమైందండి? ఇతను బలికి తీసుకెళ్ళేటప్పుడు ఆ గొర్రె ఇతను నమ్ముద్ది ఏమనంటే, ఇతను నా కాపరి, నన్ను ఎక్కడ అప్పగించడు, ఖచ్చితంగా నన్ను సేఫ్ ప్లేస్లో తీసుకెళ్తాడని. ఎప్పుడైతే ఈ గొర్రె అది మనల్ని నమ్మి దాన్ని మనం ఎంతో ఇష్టపడ్డాం, పెంచాం, దాన్ని ఎప్పుడైతే ఆ యాజకుడి దగ్గరికి బలంగా దాన్ని లాక్కుండా అంటే నమ్మి ఫ్రీగా వస్తుంది. అది ఎప్పుడైతే నడుచుకుంటా దాన్ని తీసుకొచ్చిన తర్వాత యాజకుడి ముందు పెట్టిన తర్వాత ఏ గొర్రెనైతే మనం పెంచుతామో, ఏదైతే మనం నమ్మి మన దగ్గర పెరిగిందో, నిదానంగా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ దోషం ఎవరు చేశారంటే నా వల్ల ఈ దోషం జరిగింది, మరి ఇప్పుడేంటి ప్రాయశ్చిత్తార్థం, ఏమీ లేదు, ఇక దీని తల మీద నా హస్తాలనే ఉంచుతా. ఎప్పుడైతే ఆ చేతులు ఉంచిన తర్వాత ఆ గొర్రెని ఎప్పుడైతే వధిస్తూ ఉంటే మొట్టమొదటిసారి ఏమనిపిస్తుంది అంటే, ఇది నన్ను నమ్మింది నిజమంటే నమ్మే వస్తుంది అతనితో పాటు. రెండు, ఆ గొర్రె వధించి రక్తమంతా చిందిపోతూ ఉంటే సిన్సియారిటీ ఫస్ట్ ఏమనంటే, అరే ఈ గొర్రె చనిపోతుందంటే కారణం నేనే. ఒకవేళ ఎప్పుడైనా ఈ వ్యక్తి తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకోసారి ఇంకో పాపం చేయాలంటే వెంటనే ఈ గొర్రె గుర్తొస్తుంది, అరే అది అంత అల్పమైనది, దాన్ని నా కోసం దాన్ని చంపేసా. కారణం ఏంటంటే అది చచ్చిపోతేనే నేను బతుకుతా గనుక దాన్ని ముందుకి చంపాను. కానీ నా హృదయం ఏమంటుందంటే, లేదు ఇంకో దాన్ని నేను చంపలేను, ఇంకో దాన్ని నేను నమ్మించి నేను మళ్ళీ దాన్ని చంపలేను. కానీ ఆ రోజున ఏం జరిగిందంటే యూదులకి అది అలవాటుగా మారిందట. రెండో రోజు వెళ్ళిన తర్వాత ఇంకో గొర్రెని తీస్తే ఈ గొర్రె కూడా ఇతను నమ్ముతుంది. ఎందుకంతకు అర్థమవుతుంది, అది ట్రస్ట్ చేస్తుంది ఈ వ్యక్తి నన్ను ఏమి అప్పగించాడు, ఇతను నన్ను నమ్మకంగా తీసుకెళ్ళిన తర్వాత అప్పటి నుండి ఇప్పటికి కొన్ని కోట్ల గొర్రెలు వధించారు ఇశ్రాయేలీలు. ఈరోజు ఏం జరుగుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని నమ్మారండి. ఎంతమంది ఏకీభవించగలరు? మీరు పొరపాటు చేరిన మిమ్మల్ని నమ్మాడు ఆయన. ఎప్పుడైతే కల్వరిలో ఆ రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు ఆయన నమ్మిక ఏంటంటే, ఈ రక్తం వాళ్ళ కోసం నేను చిందించిన తర్వాత ఒక దోషం అనేది వాళ్ళ వల్ల జరిగితే మరలా మరొకసారి ఆ దోషం మీదకి వెళితే ఆ రక్తంలో ఏముంటుందంటే జీవం అనేది ఉంటుంది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు జీవం ఎవరంటే మనలో కుమ్మరించబడిన తర్వాత అది లోపల చెప్తాడు, నువ్వు చేసిన పొరపాటు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సిన్సియారిటీని తొక్కి, అంటే లోపల ఉన్న యథార్థతని వంచి దాన్ని అదుగదొక్కి, అంటే కామ్ మౌనంగా ఉండు, దాన్ని అది మిమ్మల్ని నమ్ముతుంది. దేవుడు ఏం నమ్ముతాడంటే, వీళ్ళు మళ్ళా నన్ను ఇంకోసారి సిలువ వేరు నమ్మాడు ఆయన. కానీ ఇప్పుడు సిన్సియారిటీ మనకు లోపించడం వల్ల రెండోసారి మళ్ళీ ఇంకో పొరపాటు చేసి ఏమీ తెలియనట్టు వచ్చి మళ్ళీ సంఘంలో కూర్చుంటాం, ఏమీ తెలియనట్టు మళ్ళీ దేవుడి పాదాల దగ్గర నిలబడతాం. కానీ నిజమైన యాకోబు లక్షణం అది కాదండి. యాకోబు ఎటువంటి లక్షణం అంటే, ప్రభువా నీకు నాకు మధ్యలో చిన్న రవ్వంత గ్యాప్ కూడా ఉండకూడదు, ఏదైనా ఈ ఒక్క రాత్రికి సరిచేయి, మరలా నీతో నాకు అనుబంధమే ఉండాలి, కానీ మళ్ళీ విడుదల అనేది నీ నుండి నాకు దూరం అనేది ఉండకూడదు. ఈరోజు ఎటువంటి యాకోబు అంటే అటువంటి యాకోబుల కోసం ఆయన ఎతుకుతున్నాడండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు నిజంగా అటువంటి యాకోబుల్లా ఉండాలని?
పరిశుద్ధాత్మ మన హృదయాల్లో చాలా చాలా మోగుతూ ఉంటాడు. ఏమంటే నువ్వు చేసేది పొరపాటు, నువ్వు ఆగక్కడ. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని అదిమి తొక్కి వెంటనే ఏదైతే చేయకూడదో దాన్ని చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక సెయింట్, పరిశుద్ధుడు ఎలా ఉంటారో, పరిశుద్ధలా పాట పాడతా, పరిశుద్ధలా బయటకు వచ్చి, పరిశుద్ధలా అందరికీ వందనాలు చెప్తా. ఎంతమందికి అర్థమవుతుందో? ఇప్పుడు ఆ సిన్సియారిటీ అనేది మనలో లోపిస్తే నిజమైన యాకోబు కాదండి. యాకోబు జీవితాన్ని గమనిస్తే రోజులు గడిచే కొలది, ఈ రోజున నిజం చెప్పాలంటే మీరు ఒక సెయింట్, మీరు ఒక పరిశుద్ధులుగా చూపించుకోవాలంటే చాలా ఈజీ అండి. నేను మంచోడిని, నేను మంచిదాన్ని, ఇలా చూపించుకోవడం ఈజీ. కానీ మిమ్మల్ని మీరు ఒక బలహీనతలో ఒప్పుకోవడం అనేది సాహసంతో కూడిన విషయం. అది ప్రవక్త ఏమన్నాడంటే దాన్ని ఒక సాహసం అని చెప్తున్నాడు ఆయన. యాకోబు ఏం చేస్తాడో ఒక సాహసమే చేశాడు. ప్రభువా, ఇప్పుడు వరకు నేను చేసిన మోసపు కార్యాలని ఇక్కడ తాపుతాను, దయచేసి నాకు నూతన జీవితం అనేది నాకు కావాలి, నేను దీవించబడినవాడుగా ఈ స్థలం నుండి వెళ్ళాలి. ఈరోజు ఏం కావాలంటే క్రైస్తవులకు నిజమైన సాహసం కావాలి. ప్రతి చిన్న పొరపాటు దేవుడు ముందుకు తెచ్చి, ప్రభువా నేను యాకోబులా ఉండాలని నేను కోరుతున్నా. యాకోబుని మీరు గమనిస్తే రోజులు గడిచే కొలది ఇంకా వంగుతున్నాడు, ఇంకా వంగుతున్నాడు, ఇంకా వంగుతున్నాడు, ఇంకా వంగుతున్నాడు. ఎక్కడి వరకు అంటే యోసేపు దగ్గరికి వెళ్ళిన తర్వాత యోసేపు నాన్న అబద్ధం చెప్పంటే, ఇప్పటికేమైందంటే యాకోబు వంగి 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 దినాలు గడిచే కొలది నిజమైన క్రైస్తవుడు హృదయంలో ఉన్న ప్రతి కీడు బయట పెడతా ఉంటే ఏమైందంటే హృదయం ఇంకా దేవునికి ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం దగ్గరగా తగ్గి 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 వెళ్తాడు. కానీ మీరు ఏసావుని గమనించండి, ఎప్పుడైతే మొట్టమొదటి వినయంగా కనబడ్డాడు, కానీ ఆ క్షణం నుండి ఎప్పుడైతే ఆ జ్యేష్ఠతను విడిచిపెట్టాడో అతను స్టిఫ్ నెక్కడ్గా మారాడండి. అంటే మెడ వంచిన వాడిగా మారాడు అతను. రోజులు గడిచే కొలది ఫస్ట్ ఏం చేశాడు, తన తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నాడు, అక్కడ వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టాడు. ఆఖరికి మీరు ఎప్పుడైతే యాకోబు ఏసావు కలిస్తే ఏసావు హృదయంలో ఇంత చింత కూడా లేదు, నా జ్యేష్ఠత్వం వాడు తీసుకెళ్ళాడన్న విషయం. జ్యేష్ఠత్వం తను కోల్పోయాడన్న భారమే అతనిలో లేదు. వాస్తవానికి ఈ రోజున ఇది దేవుడు దయ చూపించిన గాక, రోజులు గడిచిన తర్వాత అంటే వర్తమానాలు విన్న తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోలేదన్న హృదయంలో ఆ నేరారోపణ కూడా ఆగిపోతుంది సంఘంలో. ఎంతమందికి అర్థమవుతుందో? ఎప్పుడైతే ఏశావుకి జ్యేష్ఠత్వ వాక్కు కోల్పోడన్న విషయం కూడా అతను ఇంకా దానివైపు చూడట్లేదు. ఆర్థికంగా దీవించబడ్డా. సంఘంలో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వర్తమానాలు విని అలవాటు పడిపోయాం, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం చెప్పని, ఇంకోటి చెప్పని, ఫైనల్గా ఏమైందంటే కనీసం హృదయం లోపల నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు అని హృదయం మోగట్లేదు అక్కడ. ఎందుకంటే కామ్ సిన్సియారిటీ పోతుంది. ఈ రోజున ఒకవేళ ఏసావు యాకోబు మన మధ్యలో ఉంటే మీ క్యారెక్టర్ ఏదైనా ప్రూవ్ చేసుకుంటారు మీరు దాంట్లో. మనం ఏమంటే యాకోబుని ప్రేమించాడు కాబట్టి నన్ను కూడా, ఎంతమంది ఆమెను అంటారు? ఒక్క నిమిషం నేను ముగిచేస్తానండి. యాకోబుని ప్రేమించాడు కనుక నన్ను ప్రేమించాడు. ఆయన కష్టాల్లో వెళ్తున్నా నాకు తోడుగా ఉన్నాడు. కానీ మీరు గమనించండి, ఆయన మీ కష్టాల్లో తోడుగా ఉన్నాడు, నేను నిజమైన వధువుని అని చెప్తే యాకోబుకి మీకున్న రిలేషన్ ఏంటి అంటే యాకోబుతో మీరు కంపేర్ చేసుకునే విషయం ఏమున్నది? ఎందుకంటే మీరెవరో ఏమి చెప్పుద్దంటే మీరు చేసే పనులు చెప్తాయట. మీరెవరో ఏమి చెప్పుద్దంటే మీరు ఏమి చదువుతున్నారో చెప్పుద్దంట. మీరేమి వింటున్నారో అది చెప్పుద్దట. మీరేమి చూస్తున్నారో అది చెప్పుద్దట. మీరెవరో ఒకవేళ మనం ఇక్కడికి వచ్చి వాక్యం అంతా విని టీవీ చూస్తున్నాం అనుకోండి, మీలో ఉన్న సీడ్ రాంగ్ సీడ్. మీరున్న విధానం రైట్ కాదండి. అది ఒకవేళ ఆ స్థానంలో నేనున్నా అదే జరుగుద్ది. రైట్ సైడ్ ఎప్పుడు ఆ పని చేయలేదు అది. ఎందుకంటే మీరేంటో చెప్పండి, అప్పుడు ఆ విత్తనం ఏంటో మీకే తెలుస్తుంది. ఒకవేళ నన్ను నేను ఎలా తెలుసుకోవాలంటే, ఓ రోజున పాకిస్తాన్లో ఒక అతను పట్టుకొని అతన్ని వేరే దేశంలో వ్యక్తిని పట్టుకొని సైనికులంతా టెర్రరిస్టులు అనుకుంటే అతన్ని బంధించి ఉంచిన తర్వాత ప్రజలందరికీ ఏం తెలియాలంటే అతను ఎక్కడోడో తెలియాలి. ఇతను చెప్తున్నాడు వీళ్ళు మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కావట్లా, మాట్లాడే భాష వీళ్ళకి అర్థం కావట్లా. వెంటనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒకటి అడిగాడు, అయ్యా నేను ఒక వంట వండి పెడతాను, కొంచెం ఆ వంట తినడానికి ఏదో తెలిసి దాంట్లో ఏదో యాక్టింగ్ చేసి అడిగితే సరే ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైతే తాను మంచి రుచిగా భోజనం చేసిన తర్వాత వెంటనే అతను వదిలిపెట్టారు ఉగ్రవాదులు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఇండియన్స్కి గొడవ లేదు. తినంగానే ఆ తిన్నది ఏం చెప్పిందంటే ఈ వ్యక్తి వండిన వ్యక్తి ఇండియా అని ఫుడ్ చెప్పింది. ఆ విషయాన్ని అర్థమైందండి. ప్రిపేర్ చేసిన ఫుడ్ తిన్నప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళకి ఇతను ఇండియా వ్యక్తి, ఇతను చేసిన ఇండియా వంటకం అతను పంపించాను. ఇక్కడ కూర్చుంటే మీరెవరు, మీ గుర్తింపు ఏంటిది, నా గుర్తింపు ఏంటిది? ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు దయ చూపించిన గాక.
గడిచిన దినాల్లో ఒకరు మాట్లాడుతున్నారు, నేను పలానా వ్యక్తితో పావుగంట మాట్లాడా, నాకు వెంటనే తెలిసింది అతనిలో యారగెంట్ స్పిరిట్ ఉందని. ఉద్రేకం అంటే యారగెంట్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అహంకారం. అతను అటువంటి ఆత్మ ఉందన్న విషయం నాకు అర్థమైపోయింది. కేవలం ఎంత 15 నిమిషాలు ఆ వ్యక్తి ఏంటో చెప్పింది. ఈ రోజున ఒకవేళ ఇక్కడికి వచ్చి మీరెవరో తెలియాలంటే ప్రవక్త ఏమన్నాడంటే, ఒక ఇంటిలోకి వెళ్ళి చూడండి. ఇంటిలోకి వెళ్ళి చూస్తే ఆ ఇంటి చుట్టూ వాల్ పేపర్లు ఏమున్నాయి, ఇంటికి ఏమేమి అతికిచ్చున్నాయి అవి చూస్తే ఇల్లు ఎవరిదో చెప్పొచ్చట, ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెప్పొచ్చట. కానీ ఎప్పుడు చెప్తాను, మీరు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూడక్కర్లే. ఈ రోజున జస్ట్ మీ మొబైల్ ఇవ్వండి, మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకని చాలా ఫోన్లో హిస్టరీ డిలీట్ అయిపోయింది? కారణం ఉంది దాని వెనుక. ఎందుకంటే ఆ హిస్టరీ ఉంటే మీరెవరో తెలుస్తుంది బయట వాళ్ళకి, గనుకే హిస్టరీ డిలీట్ చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుందో? మీ ఫోన్ తీద్దాం, మీ ఫోన్ తీసామని కూడా ఒక్కొక్కరు ఫోన్ తీసి ఇక్కడ పెట్టి ఈ ఫోన్లన్నీ ఓపెన్ చేస్తే మీరెవరో నేనెవరో ఇక్కడ తెలిసిపోతుంది. మీ విత్తనం ఏంటో ఇక్కడ తెలుస్తుంది, మీరేం చూస్తున్నారో ఇక్కడ తెలుస్తుంది. ఎంతమంది నమ్ముతారో మన మాట మనం ఏమిటో చూపిస్తుందని? నిజమేనా? మీరు మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడితే మీరెవరో చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఎంత నటించినా చెప్పొచ్చు. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ మీరెవరో చెప్పుద్ది. నిజంగా ఎప్పుడైతే దావీదు ముందుకెళ్ళి వేలు చూపించి, దావీదు నువ్వు పొరపాటు చేసావు, ముఖ కవలిక వెంటనే కూర్చుంచుకుపోతాడు. తను తాను నీరసించు అంటే తను తాను వేదనతో మునిగిపోయే, ప్రభువా దయచేసి ఈ పొరపాటు నా వల్ల జరిగింది, నన్ను క్షమించు. ఎక్కడ సంతానం? అది అబ్రాహాము సంతానం. అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. ఎంతమంది ఆమెను అంటారు? ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చెప్పుద్దా? ముఖ కవలికలు కూడా చెప్తాయా? ఖచ్చితంగా చెప్తాయండి. ఎంతమంది అవునంటారు? ఎంతమంది కాదంటారు? వధువుని ఎంచుకుంటే వర్తమానం ఎవరైనా చదువు ఉంటే, ఎప్పుడైతే ఆవులను కొనే టైంలో అతను ఏమంటాడంటే, నువ్వు ఆవును ఎలా కొంటావు అంటే, పొదుగు చూసా ఇవి కాదు, దాన్ని కళ్ళంక చూడు, ఆ ఎక్స్ప్రెషన్ చూడు. ఒకవేళ ఇది బాగా లావుగా ఉందని కొన్నావు అనుకో, రేపొద్దున పిల్లల్ని సరిగా పెంచదు. ఆ కళ్ళల్లో దీనత్వం లేదో దానిలో ఏదో తేడా ఉందని అర్థం. ఈ రోజున ఎక్స్ప్రెషన్, ఒక్కసారి విశ్వాసం ఎక్స్ప్రెషన్ చూద్దాం. మీకు విషయం తెలుసా అండి, మీ ఎక్స్ప్రెషన్ బలిపెట్టి ముందున్న ప్రసంగికుడు అరగంట ఎక్కువ ప్రీచ్ చేయాలన్నా మీ ఎక్స్ప్రెషన్. ఎంతమంది అనమంటారు? మీ ముఖ కవలిక ఇక్కడ నుంచున్న సేవకుడు ఇంకో అరగంట వాక్యం చెప్పేట్టు చేయగలదండి. అదే ముఖ కవలిక ఇక్కడున్న ప్రసంగికుడు అరగంట ముందే బలిపెట్టని దిగలేట్టు చేయగలదు. అర్థమైందండి? మీ ముఖ కవలిక అంత శక్తి ఉన్నది. మీరు కానీ ఒకవేళ అందరూ నీరసంగా చూస్తే, నేను ఇప్పుడే చెప్పాను చెప్పకుండా నేను దిగి ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. శక్తి ఎక్కడుంది తెలుసా? మీ ముఖ కవలికలో కూడా అటువంటిది ఉందండి. నిజమంటారా? బైబిల్ హన్నా గురించి ఏం చెప్పిందంటే, హన్నా ఎప్పుడైతే ఆ వాగ్దానం పొందిన తర్వాత ఏలీ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు నాట నుండి తను దుఃఖముఖిగా ఉండుట మానేను. ఎందుకంటే ఆ సీడ్ ఎక్కడంటే అబ్రాహాము నుండి వచ్చిన సీడ్, అది వాగ్దానం చేసేవాడు తప్పక నెరవేరుస్తాడు నమ్మిన సీడ్ అది. ఇప్పుడు లోపల ఎక్స్ప్రెషన్ ఏంటంటే వాగ్దానం నమ్మిన ఎక్స్ప్రెషన్ కనపడుతుంది దాంట్లో. నిజమేనా? మరి ఆహాబ్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? ఎప్పుడైతే ఏలెత్తే అలా చూపించిన నాబోతు నేను ఇవ్వను దీన్ని నీకు, వెంటనే ఎక్స్ప్రెషన్ చిన్న పుచ్చుకున్నాడట. ఎక్కడిది ఇది? ఎక్కడిది? ఏదైనా తోటలో ఉందా ఎక్స్ప్రెషను? ఒకవేళ మీరు గమనించండి, ఇక్కడ మీరెవరు అంటే దాదాపు మీ ఎక్స్ప్రెషన్ చెప్పేస్తుంది ఆరాధన స్థలానికి వచ్చిన తర్వాత. నిజమైన పరిశుద్ధాత్మ పొందినోడు ఆరాధన స్థలంలో ఆనందంగా ఉంటాడండి, అన్ని కోల్పోయిన వాళ్ళ ఉండడు. ఎందుకంటే లోపల విత్తనం ఎక్కడదంటే అక్కడ విత్తనం అది. ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏమంటుందంటే, యేసు ప్రభువులో ఎటువంటి ఎక్స్ప్రెషన్ మీలో కూడా అదే ఉంటుంది. ఎంతమంది ఆమె అంటారు? మీ నడవడిక కొన్నిసార్లు చెప్తారు. ఒకసారి నేను పబ్లిక్ ఆ టైంలో నేను చెప్పాలంటే లోకంగా ఉన్న కాలం అది. నేను వర్తమానం అంగీకరించింది కాదు, దేవుళ్ళ ముందుకు వెళ్తున్న కాలం కూడా కాదు అది. నేను బయట ఒక ప్రోగ్రాం కోసం వెళ్ళాను, క్రిస్మస్ది. నేను వాస్తవానికి వెళ్ళడం కారణం కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్ళా. ఇది ఇంట్లో అంటే ఇప్పుడు పాస్టర్ గారు పంపించారు, నేనే వెళ్ళా. మళ్ళీ దీని వెనక మళ్ళీ పాస్టర్ గారు నేనే వెళ్ళా. వాళ్ళు వద్దని చెప్పినా నేనే వెళ్ళా. అంటే వెళ్ళొచ్చా? నేను దెబ్బలు తిన్నా, మీరు కూడా తింటా అంటే వెళ్ళండి, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే దెబ్బలంటే ఇంట్లో వాళ్ళు కొట్టలేదు నన్ను. ఆ టైంలో ఏం కొడతారు? డిగ్రీ అయిపోయిన తర్వాత నన్ను కొట్టింది ఎవరంటే ఆయన. మళ్ళీ బుద్ధి వచ్చిన తర్వాత ఇంకోసారి కీబోర్డ్ పట్టుకుని బయటకు పోను ప్రభువా, నువ్వు ఇచ్చిన దేవుడి దగ్గర వాడతానని చెప్పి వచ్చాను మళ్ళీ లోపలికి. చాలాసార్లు వచ్చి నాకు ఆఫర్లు బయట ప్లే చేయమని, నేను రానని చెప్పాను. వాళ్ళ కారణం కూడా తెలియదు. ఎప్పుడైతే అలా వెళ్ళిన తర్వాత అనేక మంది డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి ఫేస్ నేను గమనించాను. నేనే లోకంగా ఉన్నాడో నాకే భయం వేసింది. ఆ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, ఆ స్కిట్ మీద పైన డ్యాన్స్ చేస్తూ ఉంది, ఒక రకమైన అట్రాక్షన్, ఒక ఈవిల్ అట్రాక్షన్ కనపడుతుంది ఆ అమ్మాయిలో. అంటే దురాత్మ సంబంధం, అంటే ఒక చెడును కూర్చుని ఆకర్షణ అమ్మాయి ముఖంలో కనపడుతుంది. నాకు గుండె జల్లుమనింది. ఇక్కడ చాలామంది తెలియకేస్తున్నారు కానీ ఈ అమ్మాయిలో ఏదో తేడా ఉంది. ఏం తెలిసింది తెలుసా? నాకు అమ్మాయి ఎక్కడితో తెలియదు, ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు,
ఎక్కడ పెరిగిందో తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్లో ఏదో ఒకటి తేడా ఉంది. మీ ఎక్స్ప్రెషన్ చెప్పొద్దు మీరెవరో. ఎక్స్ప్రెషన్లో ఎంత ఉందో చాలా ఉందండి. ఈ సబ్జెక్ట్ చెప్తే ఒకరోజు ఒక ప్రీచింగ్ చేయొచ్చు మన ముఖ కవలిక గురించి. నిజం. ఒక క్రైస్తవుడు లాభాన్ అంటే యాకోబుని మంచిగా చూశాడంటే అప్పుడు దాకా నా నాన్నే మా అల్లుడే అది మొత్తం చూసిన తర్వాత ఎప్పుడైతే దీవించబడిన తర్వాత యాకోబు ఏమంటాడంటే, మీరు బైబిల్ చదవండి, లాభాను ముఖం నిన్నటి ముఖంలో లేదు, అది ఏదో తేడా ముఖంలో కనపడుతుంది. చేతులు తిరిగిపోలేదండి, కేవలం ముఖంలోనే చాలా తేడా కనపడుతుంది. ఎందుకని కనపడుతుంది? ఈరోజు విశ్వాసం చూడడం ముఖ కవలికలు ఎక్కడ చేంజ్? అది ముఖ కవలిక వెనక ఒక ఆత్మ పని చేస్తుందండి. ఇది నేను బలిపెట్టే మీద సరదాగా చెప్పట్లా, అది నిజం. ఒక వ్యక్తి ఎక్స్ప్రెషన్ చెప్పండి, నేను చెప్పగలుగుతా లోపల ఉన్న ఆత్మ ఏంటిదో. మీరు చెప్పగలుగుతారా వ్యక్తి ఆత్మ ఏంటో? నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన ముఖ కవలిక ప్రశాంతంగా కనపడుతుందండి. దెయ్యాలకు వణుకు పుట్టించడానికి ఇట్లా ఉండరు వాళ్ళు. చాలా సిన్సియర్గా వాళ్ళు ఎప్పుడైతే ఇలా పౌలు వెళ్ళినప్పుడు ఏం బెదిరించలేదండి. స్కవేని దగ్గరికి వెళ్ళి భీకరంగా పెట్టి నువ్వు వదిలిపో అంటే ఎవడరా మీరు ఎవరండి వాళ్ళ వెనకాల పడింది. కానీ పౌలు దగ్గరికి వెళితే పూతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పూతో నుంచి దెయ్యం పట్టిన వాళ్ళు సామాన్యుడు కాదు, క్రీస్తు కొరకు ఖైదీ అతను. కానీ ఎక్స్ప్రెషన్ చూడు తెలుస్తుంది అని. మీ మాట మీరెవరో చెప్పుద్ది, మీ పనులు మీరెవరో చెప్పుద్ది, మీ నడక అంటే నేను ఈ వయసులో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ కొంతమంది వయ్యారంగా నడుస్తారట. అంటే ఇక్కడ నన్ను దయచేసి ఒక పాస్టర్గా మీరు అర్థం చేసుకోండి. అంటే నేను కుర్రాడుగా నేను వేరే విధానంలో నేను నేను బలిపీఠం మీద ఆటలాడడానికి నేను లేనండి, కానీ స్పష్టంగా నేను మాట్లాడుతున్నా. మీ నడక కూడా మీరెవరో చెప్పుద్ది. క్యాట్ వాక్లో ఇంపార్టెంట్ ఏంటిది? వాకింగ్. ఎంత వయ్యారంగా నడిస్తే అంత లోతుకి వెళ్ళచ్చు కిందకి. సంఘంలోనికి ఒక స్త్రీ నడిచేటప్పుడు మీ నడక కూడా జాగ్రత్తగా ఉండాలట. మీకు నన్ను చూస్తే కోపం వచ్చినట్టు అనిపించవచ్చు, ఇలా చెప్తున్నాడు ఏంటి అనిపించవచ్చు, కానీ నిజం చెప్తున్నానండి. మీరు యవ్వనస్తులు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ వయసులో ఉన్నా మీరు ప్రవక్త వర్తమానం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు యవ్వనస్తులు శోధించబడితే ఈ రోజున 8 సంవత్సరాలు అంటే దాదాపు 8th క్లాస్ 6th 7th క్లాస్ వరకు పూర్తి నాలెడ్జ్ ఉంది మంచు చెడుల గురించి. ఈ రోజున మీ వస్త్రధారణలో మీరు ప్రతి ఇంచు కప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందండి. ఒకవేళ నేను కప్పుకోలేనా గాలడట్లేదంటే మీరెవరో చెప్పుద్దా వెనకున్న ఆత్మ. నిజం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా మా ప్రతి ఇప్పుడు మనం చేయాల్సింది యాక్టింగ్ కాదు, అంటే క్రైస్తవులాగా నడవడం. ఎప్పుడు గమనించండి, అవుటర్ని బట్టి ఇన్నర్ మారదు, ఇన్నర్ని బట్టి అవుటర్ మారుతుంది. అంటే నేను చర్చికి వస్తున్నాను కనుక లోపలిది మారదు, లోపలిది మారింది కనుక బయటది మారడం ప్రారంభిస్తుంది. లోపలిది మారినప్పుడు బయట మారితే ఏముంటుందంటే, మీ పక్కన 10 మంది ఉండి ముసల్దాల్లా కనపడుతున్నాడు. మనం ఏమంటామంటే నీకు ముసల్దాల్లా కనపడుతున్నావు, కానీ ఆయనకి మాటికి పవిత్రమైన కన్యకగా నేను కనపడుతున్నా. ఎందుకంటే ఇది బయట వచ్చిన మేకప్ కాదు, ఇన్నర్గా లోపల జరిగినది. ఇది ఇప్పుడు ఏమంటే అంతరంగంగా ఏదో ఒక కార్యం జరగాల్సినది. అన్ని అవకాశాలు ఏసావుకున్నాయి, ఏ అవకాశం యాకోబుకి లేదు. కానీ యాకోబులో విత్తనాన్ని ఇచ్చి దేవుడు పంపించాడండి బయటికి ఒక ఆశ అనేది. ఈ రోజున వధువును పంపించినప్పుడు మనకి పెద్ద పెద్ద చర్చలు లేవు, గొప్ప గొప్ప ప్రసంగికులు లేరు, గొప్ప గొప్ప సౌండ్ సిస్టమ్ లేదు, నిజమేనా? గొప్ప గొప్ప నీతి కార్యాలు లేవు, చారిటబుల్ ట్రస్ట్ అంటే మెసేజ్కి దగ్గర లేదు. ఎంతమంది ఆమె అంటారు? కానీ దేవుడు ఒకే ఒక విత్తనాన్ని వదిలిపెట్టి పంపించాడు. ఏమనంటే తప్పక వధువు గెలిచి తిరిగి వెనక్కి వస్తుందని. ఎందుకంటే దేని మీద నీకు నమ్మకం ప్రభు అంటే లోనున్న విత్తనం మీద నమ్మిక. అది ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభు నువ్వు యాకోబుని ప్రేమించినట్టు నువ్వు నన్ను కూడా ప్రేమించావు. నేను శ్రమల గురించి చెప్దామనుకున్నా, అది వచ్చే వారంకి నేను చెప్తానండి. దయచేసి అందరినీ కూర్చోండి. దయచేసి నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నిజంగా ఎరిగిన దేవుడు అంటే, నిజంగా తెలిసిన దేవుడు అంటే ఆయన ఎందుకు అనుమతిస్తాడు అనేది మళ్ళీ వచ్చే దినాల్లో దేవుడు దయబట్టి ఆయన వివరించడానికి సహాయం దయచేయండి కాక. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా,
శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో మేమందరం ఇక్కడ నిలబడి ఉంటున్నాం ప్రభువా. నువ్వు కేవలం స్మరణ సంఘకాలనే కాదు కానీ తండ్రి, ఇక్కడున్న మా అందరినీ నువ్వు చూచుచున్న దేవుడు అయ్యుంటున్నావు ప్రభువా. మా శ్రమ, మా దరిద్రత, మేము ఏ దారుల గుండా వెళుతున్నామో తండ్రి నువ్వు చూస్తున్నాను అని చెప్పుట ప్రభువా మా హృదయములకి ఎంతో ఆదరణ ఇచ్చే వాక్యమై ఉంటున్నది ప్రభువా. ఒక నిజంగా తండ్రి, ఒకవేళ తల్లి పక్కన లేకుండా ఒక్క కుమారుడు మాత్రమే చీకటి గదిలో ఉంటే తండ్రి ఎంతో భయం అనిపించిన కానీ ప్రభువా, ఒకవేళ తల్లి యొక్క స్పర్శ తాకినప్పుడు తండ్రి చీకటి ఇంకా అక్కడ ఉండవచ్చునేమో కానీ తండ్రి గుండెల నిండా ఒక నిబ్బరం వచ్చిన ప్రభువా. నా తల్లి నాతో పాటు ఉన్నదని తండ్రి, ఈ రోజున మా నిజమైన తల్లి నీవే ఉండినావు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి వారి జీవితంలో ఏదో ఒక సమయంలోనూ ప్రభువా, కొంతమంది ఒకవేళ ఈ క్షణమందే ప్రభువా వారు ఏదో ఒక కఠినమైన మార్గం గుండా ఉండవచ్చును. కానీ నిజమైన తల్లిగా నువ్వు మా స్పర్శను నువ్వు మాకు ఇచ్చినప్పుడు తండ్రి, నువ్వు మా హస్తములను తాకి, ఓ కుమారుడా భయపడకు, దిగులు పడకు, నేను నీతో పాటు ఉండి ఉన్నానని ప్రభువా నువ్వు చెప్పేటి అది చాలా గొప్ప తండ్రి, ఆదరణించే మాట అయి ఉండినది ప్రభువా. ఈ సమయం ముందున నువ్వు ఏది మాకు అనుమతించినా తండ్రి, నువ్వు కేవలం ఒంటరిగా మమ్మల్ని విడిచిపెట్టలేదు కానీ దాన్ని ఎదుర్కోవడానికి తగిన అభిషేకాన్ని నువ్వు మాకు ఇచ్చిండినావు ప్రభువా. ఒకవేళ అభిషేకం అనేది లేకుండా ఉంటే ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉండకపోతే తండ్రి ఇంత దూరం మేము వచ్చే వాళ్ళము కాదు కానీ ప్రభువా, ఎన్నడో మా క్రైస్తవ జీవితం ఆగిపోయి ఉండవచ్చును ప్రభువా. మరి దెయ్యం కష్టాల వైపు చూపిస్తున్నాడు కానీ తండ్రి నీవు కేవలం కష్టాల వైపు కాదు కానీ ప్రభువా, కష్టాల్లో కూడా మేము ఈదుతూ ఉండి ఉన్నామంటే ప్రభువా వెనుక ఉన్న అదృశ్యమైన హస్తాన్ని నువ్వు చూపిస్తూ ఉండి ఉన్నావు ఓ ప్రభువా. దాన్ని బట్టి నిజంగా మేము కృతజ్ఞులమై ఉండి ఉన్నాం ప్రభువా. ఈ సమయం అందున చెప్పబడిన లేఖనములు ఇక్కడున్న మా అందరి హృదయాలు మీరు ముద్రించమని అడుగుచున్నాం. ఇది చాలా స్వల్పమైన వర్తమానమని నేను నమ్ముచున్నాను ప్రభువా. అన్ని అవకాశాలు ఏసావుకున్నాయి తండ్రి, కానీ పొందుకోవడానికి తగినన్ని అవకాశాలు యాకోబుకు లేవు ప్రభువా. యాకోబు ఒంటరిగా వాడుగా ఉన్నాడు తండ్రి. అతను ముందు పుట్టినవాడు కాదు, చట్టరీత్యా అతనికి హక్కులు లేవు. కానీ ఏమీ లేకపోయినా అతను గుండెల్లో మాత్రం ఏదో ఒక ఆసక్తి దాగి ఉండినది ప్రభువా. ఏమీ లేనిది అతను పొందుకోగలిగి ఉంటే తండ్రి ఈరోజు నిజంగానే మేము యోగ్యులము కాదు ప్రభువా, చట్టరీత్యా అధికారం మాకు లేదు కానీ ప్రభువా అయ్యా వేరొక వారు ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే తండ్రి మాకు ఇవ్వబడిన కృప ఉండినది ప్రభువా. యాకోబును కృప నిలబెట్టి ఉంటే ఈ రోజున మేము నిలబడింది ఆ కృప మీద మాత్రమే తండ్రి. ఆ కృప చాలా ప్రాచీనమైనది ప్రభువా.
ఆ కృప సామాన్యమైనది కాదు కానీ ప్రభా, అయోగ్యుడైన యాకోబుని నిలబెట్టినట్లుగానే తండ్రి ఈరోజు ఇక్కడున్న యాకోబుని నిలబెట్టి ఉన్నది ప్రభా. ఇక్కడ అనేక మంది యాకోబులు ఉన్నారని నేను నమ్ముచూ ఉండినాను తండ్రి. నిజమే, ప్రతి ఉద్యమంలో ఇద్దరు వచ్చినట్లే ఇదే వర్తమానంలో కూడా ప్రభా ఈ కవలలు ఉంటారని నీ వాక్యం చెబుతూ ఉండినది. అనేక మంది వర్తమాన పుస్తకం పట్టుకోవచ్చును, అనేక మంది బైబిల్ గ్రంథం పట్టుకొని మేము క్రైస్తవులను ఉండవచ్చును. వారికి అవకాశం ఉన్నదేమో కానీ చాలామంది గుండె లోపల విత్తనం అనేది లేదు ప్రభా, అసలైన ఆశ అనేది వారిలో లేదు తండ్రి. కానీ మేము కలిగి ఉన్నామంటే అది నీ కృపే అయిండున్నది ప్రభా. ఏమి ఉన్నా లేకున్నా నిన్ను మాత్రమే మేము సేవించినట్లుగా ప్రభా, మాకు అర్థమైనా అర్థం కాకుండా వర్తమానంలోనే నిలబడినట్లు ప్రభా. అయ్యా, మేము అర్థం చేసుకున్నంత జ్ఞానం కలిగిన వారము కాదు ప్రభా, మాకెప్పుడు అర్థమయ్యేట్లు చెప్పవల్ల నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. అది నమ్మి నీ వెనుక మేము నడుస్తూ ఉండినాం ప్రభా, అది నమ్మి మేము వెంబడిస్తూ ఉండినాం ప్రభా. జ్ఞానులు పోగొట్టుకున్న దాన్ని తండ్రి అయ్యా అజ్ఞానులు పొందుకున్నట్లుగా ప్రభా, అయ్యా పసిపాలను పొందుకున్నట్లుగానే తండ్రి లోకంలో గొప్ప గొప్ప వేదాలు చదివిన వారు పంచుకోలేనిది ప్రభు చదువురాని మా పట్ల నువ్వు దయ చూపించి ఉండినావు తండ్రి. ఈ యాకోబులో ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు ప్రభా. కారణాలు మేము చెప్పేవారుగా కాకుండానట్లుగా ఏమీ లేకున్నా యాకోబులో పట్టుదల ఉండినట్లుగా తండ్రి, అటువంటి వీడని పట్టుదల మాకు దయచేయండి తండ్రి. కేవలం కోరిక మేము అడగట్లేదు కానీ ప్రభా, బలమైన కోరిక మేము అడుగుచూ ఉండినాం ప్రభా. మేము మా ఉద్యోగ స్థలాలకు వెళ్ళినప్పుడు తండ్రి అక్కడ మేము శోధన ఎదుర్కొనే సమయాల్లో ప్రభా మేము పొరపాట్లు చేసిన సమయం ఉండి వచ్చినేమో ప్రభా. మా కుటుంబానికి మేము వచ్చినప్పుడు మేము పొరపాటు చేసిన సమయం ఉండవచ్చిన తండ్రి. మేము సంఘానికి వచ్చినప్పుడు మేము పొరపాటు చేసిన సమయం ఉండవచ్చిన ప్రభా. ఈ క్షణముందున వాటిని మేము దాచుకోవాలని కోరట్లేదు కానీ ప్రభా, యాకోబు ఎలా యథార్థంగా ఒప్పుకున్నాడో ప్రభా మేము యథార్థంగా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. ఏసావులో ఒప్పుకునే హృదయం లేదు కానీ తండ్రి యాకోబులో నువ్వేదో హృదయంలో ఉంచిండినావు ప్రభా. ఎంతో మూర్ఖుడుగా కనబడుతున్న యాకోబు తండ్రి, ఎంతో మోసగాడుగా కనబడుతున్న యాకోబు ప్రభా, అయ్యా వీడు ఒక కన్నీళ్లు విడుస్తూ అక్కడ నిలబడి ఉన్నాడంటే ఏదో యాకోబులో జరిగి ఉంటున్నది ప్రభా. ఈ రోజున మాలో జరగాలని మేము ఆశిస్తున్నాం ప్రభా. దయ చూపించి నిజమైన పశ్చాత్తాపం దయచేయండి, హృదయంలో యథార్థత దయచేయండి ప్రభా. మేమెన్నడూ ఆ యథార్థతకు దూరంగా పోకుండానట్లుగా ప్రభా. నువ్వు యాకోబులో నీకు నచ్చినది ఏదైనా ఉన్నదంటే అతను దేని గురించి పట్టుదల కలిగి ఉన్నాడో, ఒకప్పుడు తను పొరపాటు చేసిన రెండవసారి సరైన మార్గం గుండా అతను వెళ్ళి ఉంటున్నాడు తండ్రి. అందరూ వేరు చేశాడు, ఒక్కడే మిగిలిపోయి ఉన్నాడు ప్రభా. కారణం ఏంటంటే ఆ గుండెల్లో ఏ చెడైతే ఇప్పుడు వరకు ఉన్నదో సమస్తం నుండి విడుదల పొంది ఒక హక్కును పొందుకొని వెళ్ళవలన ఆ స్థలంలో ఉండినాడు తండ్రి. మేము ఈ స్థలంలో నిలబడి ఉండినాం ప్రభా. నిజమే, మీ రక్తమునైనా మా పాపములు క్షమించిన మాట 100కి 100% నిజం ప్రభా. నువ్వు కేవలం వంతుని నిర్మించలేదు కానీ ప్రభా, అగాధాన్ని తుడిచిపెట్టి ఉండినావు ప్రభా. అసలు మధ్యలో గ్యాప్ అనేది లేకుండా నువ్వు చేసి ఉండినావు. కానీ నేటికి మేము చేసే పొరపాట్లు ఏమైనా ఉండి ఉంటే మేము యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రభా. మా మాటలో ఎప్పుడైనా కీడు జరిగినదేమో తండ్రి, దయచేసి మా మాటలు కొద్దిగా ఉండినట్లు దయ చూపించండి. దావీదు పాపం చేసిన తర్వాత ప్రభా సంవత్సరం వరకు అతను ఒప్పుకొనలేదు కానీ ప్రభా ప్రవక్త వచ్చి నిలబడినప్పుడు అప్పుడు దావీదు ఒప్పుకోవడం మేము చూస్తున్నాం. కానీ అప్పుడు సమయాన్ని మించిపోయి ఉండినది ప్రభా. ఈరోజు మేము అటువంటి స్థానంలో ఉండాలని కోరట్లేదు కానీ ఈ క్షణమందే ప్రభువా, ఈ స్థలంలోనే ప్రభువా మా ప్రతి పొరపాటుని క్షమించు ప్రభువా. ప్రతి దాన్ని తుడిచిపెట్టమని అడుగుచున్నాం ప్రభువా. మేము అవివేకులం ప్రభువా, మేము బుద్ధిహీనం తండ్రి. అనేక సార్లు నిలబడలేక వెనుక జరిగిన పేతురు వంటి వాళ్ళం ప్రభువా. కానీ నీ కృపను మాత్రం అడుగుచున్నాం ప్రభువా. దయచేసి ఈ స్థలాన్ని దాటిపోయినప్పుడు తండ్రి దయచేసి మమ్మల్ని మీరు పరిశుభ్రపరచండి అయ్యా. మా హృదయంలో సమస్త కల్మషాన్ని తొలగించండి అయ్యా. మమ్మల్ని శుద్ధులుగా మీరు మార్చండి ప్రభువా. మేము చేసే ప్రతి చిన్న పొరపాటు అది మా హృదయం మీద నిందారోపణ చేయవల్లని ఆశిస్తున్నాం. ఆ విధంగానే మీ కృపను బట్టి మమ్మల్ని నిలబెట్టండి. మరి ఈ సమయం ముందు ఎవరైతే వాక్యమును విండి ఉన్నారో ఈ వాక్యము కొద్దిగా కానీ ప్రభా ఇది వారి హృదయంలో ఉండునట్లు దయ చూపించండి. రేపటి దినాన మరలా మేము ఉద్యోగ స్థలానికి వెళ్ళినప్పుడు ప్రభా అయ్యా గొర్రె యొక్క రక్తం వారి యొక్క హృదయాన్ని మార్చలేకపోయి ఉండినది. కానీ మేమైతే ఎంతో విలువైన రక్తం కిందకు మేము వచ్చాము కనుక అది మాలో మాట్లాడాలని మేము కోరుచున్నాం ప్రభా. మేము కాని మాట మేము మాట్లాడినప్పుడు తండ్రి అది మా హృదయాన్ని పిండాలని మేము అడుగుతున్నాం ప్రభా. అది మా గుండెలను పిండి మేము తప్పు మాట్లాడుతున్నాం అది మాకు చెప్పాలి తండ్రి. మేము మాట్లాడే మాట అక్కడితో ఆగిపోవాలి ప్రభువా. మేము ఒకవేళ చెడు ఆలోచన మా హృదయాల్లో వస్తే అది మా లోపల అలారం మోగించవలసి ఉండినది ప్రభువా. ఇక మరలా ఆలోచన కొనసాగించకుండా అక్కడితో మేము దాన్ని ఆపివేయవలసి ఉండినాం ప్రభువా.
నిజమైన యాకోబులుగా మార్చండి. దినాలు గడిచిపోతున్నాయి ప్రభా, మరింత పరిపూర్ణ విధేయతగా నడిపించండి ప్రభా. విధేయత నుండి పరిపూర్ణత విధేయతగా నడిపించు ప్రభా. వంగిన కొద్దీ మరింత నీ కొరకు వంగుట నేర్పించండి ప్రభా. మా మెడ ఎన్నడూ వంచని మెడగా కాకుండానట్లుగా పరిపూర్ణంగా వంగిన మెడగా మీరు మార్చండి తండ్రి. ఎక్కడ మెడ వంగునో అక్కడ ఖచ్చితంగా ఆశీర్వాదం ఉండని మేము నమ్ముచున్నాం. నీ పాదాల ముందు మేము మెడ వంచాలని ఆశిస్తున్నాం. దెయ్యానికి ముందు కాదు కానీ ప్రభా, నీ పాదాల ముందు మేము వంచాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. కానీ దెయ్యం ముందైతే తండ్రి ఎన్నడూ మేము మెడ వంచకుండానట్లుగా పాపానికి ఎదురు పోరాటం చేయడానికి తండ్రి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి తండ్రి. స్ఫురణ సంఘకాలానికి కావాల్సిన అభిషేకం మా దినాన ఉంటే ఈ రోజున కావాల్సిన అభిషేకం మాతో ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభా. ఇది ఇటువంటి అభిషేకం కాదు కానీ ప్రభా, ఇది ఎంతో గొప్ప అభిషేకం మేము నమ్ముచున్నాం ప్రభా. పక్షిరాజు యొక్క అభిషేకం కింద మేము ఉండి ఉన్నాము తండ్రి. ఆ జీవి యొక్క అభిషేకం కింద ఉండి ఉండగా వారందరూ భూమి మీద ఉండినారు. మేము భూమి మీద ఉండడానికి కాదు కానీ ప్రభా, ఈ భూమిని విడిచి తండ్రి ఒక దూరమున తండ్రి మా కొరకు చేయబడుచున్న ఓ ప్రభా నీ సన్నిధిలోకి మేము వెళ్ళాలని మేము ఆశిస్తూ ఉండినాము తండ్రి. అది తప్ప మాకు ఆనందాన్ని ఇచ్చేది ఏదీ లేదు ప్రభా. ఈ సమయంలో ఈ స్థలాన్ని విడిచి వెళుతుండగా మార్గమధ్యంలో తోడుగా ఉండండి. ఎవరెవరైనా తండ్రి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఉంటే మీ గుప్పలు విప్పి నడిపించండి తండ్రి. మీ గుప్పలు విప్పి మీరు అక్కర్లు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. నువ్వు కేవలం అలా విడిచిపెట్టే దేవుడు కాదు కానీ ప్రభా, మీరు శ్రమల గుండా మాకు విధేయత నేర్పించే తండ్రి. శ్రమల్లో వదిలిపెట్టే దేవుడు కాదు కానీ ప్రభా, విజయ బాటలో నువ్వు నడిపించే దేవుడు వేయండి నావు తండ్రి. శ్రమ నుండి బహుమానానికి నడిపించే దేవుడు వేయండి నావు ప్రభా. మరి మీ కృపను బట్టి అడుగుచున్నాం. ఏ కుటుంబాలు ఏ మేలు అయిన కార్యం కోరిక ఎదురు చూస్తున్నారో వారి కుటుంబాలు ఆ మేలైన ఆశీర్వాదంతో కూడిన కార్యాలు జరిగించమని మరలా మేమందరం సమాజంగా చేరి ప్రార్థించే వరకు నీ కృపాక్షేమమును మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. ఆశించు వారికి తోడయుండును గాక. చేదైన సమయములలో కూడా శ్రమ కాలంలో కూడా దేవునితో యువరాజు వలె దేవుడు మనందరినీ నడిపించునుగాక, ఎదుర్కొనే శక్తినిచ్చునుగాక. శ్రమకి లోబడిపోకుండా శ్రమను ఎదిరించే శక్తిని దేవుడు విశ్వాసము కలిగిన ప్రతి బిడ్డకి దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.